ఆ, అది. ఓం హరి ఓ. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. 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 శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం లోకశంకరం. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. వందే గురు పరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజో వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపిని వీణా పుస్తకధారిణి అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతి పద్మాసనే సంస్థితాం వందే తాం బుద్ధిప్రదాం శారదాం. శారదాం భోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. గురుబ్రహ్మణే నమః. ఉపనిషత్తు అధ్యయనంలో ఛాందోగ్యోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో మొదటి ఖండంలో ఉద్గీతముల గురించి అధ్యయనం చేస్తున్నాం. ఈ ఉద్గీతము రావటానికి 10 8 చెప్పాడు. ఎలానంటే క్రమంగా నీళ్లు జలాలు తర్వాత భూమి అలా వచ్చి క్రమక్రమంగా మనలో నుంచి ఓం అని వస్తున్నదంటే ఈ మూలాలన్నీ కూడా 8 రకములుగా 8 రసాలు అని చెప్పాడట అనమాట. ఈ 8 రసాలతోటి వస్తున్నది అని ఇక్కడ దీనిలో ఏంటంటే ఈ పురుషుడు రావటానికి మూలకాలు చెప్పాడు. ఈ మనిషి వస్తేనే కదా ఓం అనేటువంటిది వచ్చేది. కాబట్టి ఓం అనేది రావటానికి ఇవన్నీ మూలాలు. అనగా ఓం అనేది చివరిన ఉంటుంది అని అర్థం అనమాట. ఓం అనేటువంటిది పరబ్రహ్మ మనకు ప్రతీక అనే విధంగా మనకి చెబుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ దీనిలో చెబుతున్నటువంటిది దీనిలో కూడా విశేషంగా మనకు అశ్రావయతి దీనిలో 9వ మంత్రంలో ఓమితి ఆశ్రావయతి ఓమితి శం సత్యం ఇది ఉద్గాయతి ఏతస్య ఏవ అక్షరస్య అపచిత్యైః ఓమితి ఆశ్రావయతి. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏమిటంటే ప్రస్తుత కాలంలో ఎస్ ఓకేలా చెబుతుంటుంటారు అన్నిటికీ. కానీ వేదకాలంలో ఓం అని చెప్పాలి. అందుకని ఆ ఓం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఏమిటంటే ఇది ఆశ్రవణము. ఓమితి ఆశ్రవయత ఆశ్రవణము అని అర్థం అనమాట. ఓమని ఆశ్రవణము. ఓమని ఆశ్రవణం చేస్తాడు. ఓమని శంసనము చేస్తాడు. ఆశ్రవణం అని అంటే ఆ హవిస్సును ఇచ్చేటప్పుడు ఆ దేవతకి ఆశ్రవణము అని చెప్పి వినిపిస్తాడు ఓం అనే దాంతో. ఆ దేవతకి ఓం అనే ఓం అగ్నాయ స్వాహ అని వినిపించి మరి అప్పుడు శంసనము స్తుతి చేస్తాడు. ఏమైనా సరే మొట్టమొదటి ఏంటంటే ఓం అనేది లేకుండా అసలు లేదండి. ఓం అనేది ప్రధానమైనటువంటిది అని చెబుతూ ఉన్నాడు అనమాట. ఓమని స్తుతిస్తూ ఉద్గానము చేయును. ఉద్గానం అంటే సామ మంత్రాన్ని చదువుతాడు. ఓమని సామ మంత్రాన్ని చదువుతాడు అని చెబుతున్నాడు. ఈ కర్మలు ఏవి స్వమయాగ కర్మలు ఇట్లా ఈ విధంగా యజ్ఞ కర్మలు ఉన్నాయి కదా, ఇటువంటిలో అనమాట ఇది అనమాట. అలా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ అక్షరం దేనికోసం అంటే పూజ కొరకు. పూజ కొరకు అంటే ఇప్పుడు యజ్ఞయాగాదులు చేస్తున్న అది పూజ కొరకే. ఇట్లా ఈ విధంగా అనమాట. అంతా ఇది అర్చన, దేవత అర్చన అనమాట ఇది. కాబట్టి ఆ అక్షరం పరమాత్మకు ప్రతీకము.
ఆ అక్షరము పరమాత్మకు ప్రతీకము. ఏతస్య ఏవ అక్షరస్య అపచిత్యైః పూజార్థం పరమాత్మ ప్రతీకం విహితతో. శంకరులు చెబుతున్నారు. ఇది మనం చదువుతున్నది శంకర వ్యాఖ్యానం. మనమంతా శంకర వ్యాఖ్యానం చదువుతున్నాం. శంకరులు చెప్పాడు. ఏమని చెప్పారనంటే పరమాత్మ ప్రతీకం విహితతో, తత్ ఆ బ్రహ్మము పరమాత్మకు ప్రతీక అని చెప్పారు. అందుకని టెక్స్ట్ బుక్ లో కూడా చూడండి, మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్ లో కూడా, అందుకని టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోమని చెప్పింది అనమాట. అది పరమాత్మ ప్రతీకం విహితతో, పరమాత్మకు ప్రతీకము ఆ అక్షరము, ఆ ఓంకారము. ఆ అక్షరం యొక్క ఆ పూజ పరమాత్మ పూజయే. ఎందుకంటే మానవుడు తన కర్మచే ఆ ఈశ్వరుని చక్కగా పూజించి సిద్ధిని పొందుతాడు. ఈ కర్మ చేయాలి. ఆ కర్మ చేయాలి అని అంటే ఓంకారం లేకుండా ఏం చేస్తాడు? కాబట్టి ఓంకారముతో కర్మ చేస్తాడు. కర్మ చేసి చక్కని స్థితిని పొందుతాడు అని ఇక్కడ ఒక విశేషం. ఇక్కడ దీనికి ఏమిటనమాట రెఫరెన్సు గీత. గీతలో 18:45. గీతలో 18:45. గీతలో 18:45లో ఏం చెప్తున్నారంటే, దీనిలో 45లో స్వే స్వే కర్మణి అభిరతః, స్వే స్వే కర్మణి అభిరతః సంసిద్ధిని లభతే నరః. నరః ఈ మానవుడికి స్వే స్వే కర్మణి తన తన కర్మల యందు సంసిద్ధిని లభతే. సంసిద్ధి అంటే అర్థం ఏంటనమాట? సిద్ధిని పొందటం, ఒక ప్రయోజనాన్ని పొందటం అనమాట. ఆ మానవుడికి స్వకర్మ నిరతగా సిద్ధిం, అతడు తన కర్మ ద్వారా ఎట్లు స్థిరత్వం పొందునో, కర్మ వలనే స్థిరత్వం పొందుతాడు. కర్మ చేయాలి. స్వే స్వే కర్మని అభిరతః, ప్రతివాడు కర్మ చేయవలసినదే, కర్మ చేయకుండా కూర్చోకూడదు అని దీనిలో గీత కూడా గట్టిగా చెప్పింది. ఎంతటి గొప్పవాడైనా సరే కర్మ మాత్రం చేసి తీరవలను అని చెబుతున్నాడు. కర్మ అని అంటే ఏం చెబుతున్నారు? వేదం ఏం చెప్పింది? విహిత కర్మలు చెప్పింది. ఆ విహిత కర్మలు అన్ని పాటించి తీరాల్సిందే అని చెబుతున్నారు. విహిత కర్మలు అని అంటే ఏమాత్రం వాటికి చాయిస్ లేదు, తప్పించుకోవడానికి వీల్లేదు. యజ్ఞ యాగాది దాన ధర్మాది అని కర్మలు. అందుకనే దీనిలో కూడా తైత్తీరీయంలో కూడా ఏం చెప్పారంటే వరుసగా ధర్మాలు చెప్పుకుంటూ వస్తూ సత్యవద ధర్మంచర ఈ విధంగా చెప్పుకుంటూ వస్తూ ఏం చెప్పాడు? భూత్యన్న ప్రమదితవ్యం దేవపితృ కార్యాభ్యాన్న ప్రమదితవ్యం అక్కడ చెప్పాడు. అది దేవపితృ కార్యాభ్యాం నా ప్రమదితవ్యం. దేవకార్యముల యందు అంటే ఏంటి? విహిత కర్మలు. ఇవన్నీ ఈ విహిత కర్మల యందు ఏమాత్రము నీవు అశ్రద్ధగా ఉండవద్దు. తప్పనిసరిగా విహిత కర్మలు చేసి తీరవలసినదే అని మనకు దీనిలో చెప్పినటువంటి తైత్తీరీయంలో వచ్చినాయి. కాబట్టి స్వే స్వే కర్మని అభిరతః, ఎవరెవరు తమ తమ కర్మల యందు అభిరతః ఇష్టంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా సంసిద్ధిం లభతే, వాళ్ళందరూ కూడా సంసిద్ధిం లభతే, సిద్ధిని పొందుతుంటారు అని చెప్తాడు. కర్మ చేసి తీరవలసినది అని కూడా దానిలో గీత చెబుతూ ఉన్నది అనమాట. కాబట్టి ఈశ్వరుణ్ణి పూజించి ఈ విధంగా వాళ్ళు తమ యొక్క ఏవైతే అభిరత ఇష్టమైనటువంటి ఉంటాయో వాటిని పొందుతూ ఉంటుంటారు అని చెబుతున్నాడు. అట్లా అని చెబుతూ ఇంకా దీనిలో మహిమ్నారసేన 9వ మంత్రంలో మహిమ్నారసేన, మహిమతో రసముతో కర్మలు లభిస్తూ ఉంటుంటాయి అని చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో విశేషము హవిస్సుచే కర్మ ప్రవర్తిల్లును అని అర్థం. యాగము హోమము ఇతర కర్మాంగములు ఓం అనే అక్షరంతో చేయబడును. యాగము కర్మ ఇక్కడ ఏం చెబుతున్నాడంటే యాగము హోమము ఇతర కర్మాంగములు 3 పనులు చెబుతున్నాడు. యాగము అనేటువంటిది చూసినటువంటిది యజ్ఞం. మనం యజ్ఞములు చేస్తుంటారు, దాన్నే యజ్ఞములు యాగములు ఇట్లా దీనిలో. అయితే దీనిలో యజ్ఞము యాగానికి చిన్న డిఫరెన్స్ ఉన్నది. యజ్ఞానికి యాగానికి చిన్న డిఫరెన్స్ ఏమిటంటే యాగములో ఏముంటుందంటే అనేకమైనటువంటి జీవుల్ని బలిస్తారు. ఇది మనకు ఇందులో రామాయణంలో దశరథుడు అశ్వమేధ యాగము చేశాడు, దానిలో వచ్చింది అక్కడ. ఈ యజ్ఞంలో ఈ బలులు ఉండవు. ఈ బలులు ఉండకుండా చేసేటువంటిది అనమాట. ఇది యజ్ఞం. ఇది తర్వాత
హోమము ఉన్నది. హోమం అంటే కేవలం ఇక అగ్నిహోత్రుణ్ణి హవిస్సులతోటి చేస్తూ ఆ దేవతలను ఆహ్వానించడం ఇంతవరకు హోమం. ఈ హోమం మాత్రం మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇది హోమం, ఇది ఇంతవరకు ఈ హోమం. తర్వాత ఇతర కర్మాంగములు, ఇతరమైనటువంటి కర్మలు అనగా పూజాది కర్మలు ఉన్నాయి. రకరకాల ఇంట్లో చేసుకుండేవి కానీ ఆలయాలు కానీ ఎక్కడ. అటువంటి చోట కూడా ఈ 3 చోట్ల కూడా ఓం అనే అక్షరంతో చేయబడును అది చెప్పాడు. ఓం అనే అక్షరంతో చేస్తారు. ఓం అనేది లేకుండా కర్మ లేదు అని చివరికి చెబుతున్నాడు. ఓం అనేటువంటిది లేకుండా. అందుకనే మనం ఓం అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా ఓకే ఎస్సులు అనేటువంటి ఆ పాశ్చాత్య విధానంలో ఉన్నది చూశారు. వాళ్ళ అట్ట పెట్టుకున్నారు. వాళ్ళకి ఓములు వేదాలు వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి, లేవు కదా. అందుకని వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. మనం వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవడం దేనికి? మనకి లేకపోతే కదా. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవాల్సిన పనే ఉంది మనకి. అందుకని ఏంటంటే మనం ఎక్కడైతే సరే సమాధానం నువ్వు చెప్పింది కరెక్టే అనేటువంటి ఒక భాష రావాలనుకున్నప్పుడు ఓం అని అంటారు. అందుకనే గురు శిష్యుల మధ్య మనకు దీనిలో వచ్చింది తైత్తీరీయంలో. వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు గురువు గారు అర్థమైందా అని అంటానికి ఓం అంటాడు, ఈయన అర్థమైందంటానికి ఓం అంటాడు. అట్లా ఇద్దరి పరస్పర అంగీకారాలను తెలుసుకోవడానికి ఓం అనేటువంటి ఈ ప్రణవాన్ని ఉద్గీతాన్ని ఉపయోగిస్తుంటారు. ఇది కాబట్టి దీన్ని బట్టి ఓం అనేటువంటిది వాడు నిత్య జీవితంలో సుమారుగా 10 సార్లైనా ఉపయోగించాలి. ప్రస్తుత కాలంలో చూస్తే ఎన్నిసార్లు ఎస్సులు ఓకేలు అంటున్నారో సంగతి అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఓం అంటున్నారని అంటే నీకు ఏమిటనమాట, పరమాత్మ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు ఓకే ఓకే అంటుంటే ఏముండదు, ఓకేలో లేదు, ఓంలో ఉంది పరమాత్మ అనుగ్రహం ఎల్లప్పుడు అని అనమాట అది. కాబట్టి ఆ ఓం అనే అక్షరంతో చేయబడిన హోమద్రవ్యము సూక్ష్మ రూపముగా ఉంటున్నది. అది ఆదిత్యుని చేరును అనగా హోమద్రవ్యం మనం వేసేట మన కంటికి కనబడుతూనే ఉంటుంది ఆ హవిస్సు. కానీ దానిలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ అగ్నిలో వేసినప్పుడు ఆ శక్తి ఆదిత్యునికి వెళ్ళిపోతుంటుంది అని చెబుతున్నాడు. ఆదిత్యుడు అంటే ఇక్కడ బ్రహ్మము అనేటువంటి ఆదిత్యో బ్రహ్మ మనకు వస్తుంది. దీనిలో కూడా ఆదిత్యోపాసనలో వస్తుంది. దాని నుండి వర్షము ఓషధులు ఈ విధంగా వస్తాయి. అనగా ఆ ఆదిత్యుడు తీసుకొని మనకు వర్షము ఇటువంటి అంటే అర్థం ఏంటి? ఈ యజ్ఞాలు ఇవన్నీ చేస్తుంటే వర్షాలు పడతాయి అని అర్థం. ఆ వర్షాలు పడితే గాని భూమి మీద ఉన్నట్టు ఓషధులు బయటికి రావు. ఆ ఓషధులు వస్తేనే కానీ ఈ మనిషి జీవించడు. చివరికి నీకు ఎక్కడి నుంచి వచ్చి యజ్ఞ చక్రము, అది గీతలో కూడా వచ్చింది యజ్ఞ చక్రం. ఆ యజ్ఞ చక్రాన్ని నీవు పట్టుకోవాలి. అందుకనే కర్మ చేయకుండా ఉండకూడదు, కర్మ చేయము అని చెబుతున్నాడు. అది కర్మ చేసి తీరవలేదు. కర్మ చేస్తేనే మనకు ఆ భగవంతుని యొక్క ఆ బ్రహ్మం యొక్క అనుగ్రహం లభిస్తుంటుంది అని చెబుతున్నాడు. అందువల్ల ఆ యజ్ఞం చేస్తేనే మనకు ఏమిటనమాట, అన్నం ఉడుతుంటుంది. అన్నం వల్ల ప్రాణములతో మరియు అన్నంతో యజ్ఞం అనుష్ఠించబడుతుంది. ఏ అన్నం అయితే పుట్టిందో అన్నాన్ని కూడా యజ్ఞంలో వేస్తారు. ప్రాణంతో సమానమైనటువంటి యజ్ఞం చేసేటప్పుడు మీరు చూసే ఉంటారు, అన్నం కూడా దానిలో వండింది వేస్తుంటారు. అది కాబట్టి ఇందువల్ల అక్షరం యొక్క మహత్వముచే మరియు రసముచే అని చెప్పబడుతున్నది. కాబట్టి ఈ ఓం అనేటువంటిది మూలకం ఎక్కడ వచ్చింది అని అంటే పరబ్రహ్మము. పరబ్రహ్మము వలననే మనము బయటికి ఈ విధంగా జీవిస్తున్నాము, పుడుతున్నాం. పుట్టడానికి కూడా కారణం పరబ్రహ్మమేను అని మనకు 8 విధములైనటువంటి భాగాలు ముందు చెప్పాడు. జలము, జలముల దగ్గర నుంచి భూమి, భూమి దగ్గర నుంచి ఓషధులు, ఓషధుల దగ్గర నుంచి క్రమంగా రసము, అట్లా వచ్చి చివరికి వాక్ అనేటువంటిది వీడికి వస్తున్నది. వాక్ అనేటువంటిది రుక్కు, తర్వాత సామము ప్రాణము అనేటువంటిది సామవేదము. అక్కడ రుక్కు సామము రెండు, ఋగ్వేదము సామవేదం రెండింటిని కలిపాడు అక్కడ. ఋగ్వేద మంత్రాలు సామవేదంలో ఉంటాయి. ఆ మంత్రాలని ఓంకారంతో ముందు చెప్పి ఆ తర్వాత వాటిని సంగీత రూపం అనగా గానముగా చేస్తారు. ఉద్గానము సామవేదం యొక్క
మంత్రాలని ఉద్గానము. మిగిలిన యజుర్వేద మంత్రాలన్నీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఎలా ఉంటుందనంటే వాళ్ళకి ఉదాత్త అనుదాత్త స్వైతాలు, మళ్ళీ క్రమ జన ఘట, ముందుకు పోతాడు వాళ్ళు వెనక్కి వస్తాడు అంటే అర్థమైంది కదా. ముందుకు పోతాడు వాళ్ళు వెనక్కి 3 సార్లు చెప్తాడు, మళ్ళీ దానికి ముందు ఇంకో పదం తీసుకుంటాడు, మళ్ళీ 3 సార్లు చెబుతాడు, మళ్ళీ వెనక్కి వస్తుంటాడు. ఏది మనం వేద పఠనం గనక చేస్తుంటే వాళ్ళు అప్పుడు చూస్తుంటారు. దీనిలో ఏ గానము ఉద్గానము ప్రధానమైనటువంటిదని చెబుతున్నాడు. ఈ అక్షర ఉపాసన సిద్ధించగా అక్షరం ఉపాసించువని కర్మ కూడా చేయదగినదని. కేవలం అక్షరము మాత్రమే ఉపాసిస్తున్నానండి, కర్మ వదిలేశానండి అంటే కుదరదు అని చెబుతున్నాడు. అది రోజు నేను 5 నిమిషాలు ఓం చేసుకొని ఇక నేను ఏమి చేయకుండా ఉంటున్నానంటే కుదరదు అంటాడు. ఈ విహిత కర్మ తప్పదు. ఈ విహిత కర్మలు ఏంటి? ఈ ప్రణవంతో అని చెబుతున్నాడు. అదనమాట. ఇక దీని గురించి చెబుతున్నాడంటే విశేషం ఏంటంటే, దీనిపై శృతి ఒకే ఆక్షేపమును లేవనెత్తు. మళ్ళీ ఆక్షేపం ఏమిటి చెబుతున్నది అంటే అర్థం ఏంటి? ఓంకారం జపం చేస్తున్నాను, కర్మ ఉన్నది, ఈ 2 ఉన్నాయి, ఈ 2 చేయాలి అని చెబుతున్నాడు. దీని మీద ఏం చెబుతున్నాడు అంటే, ఈ రెండిని గురించి ఒక చిన్న ఆక్షేపణ అనేటువంటి విషయాన్ని తనే చెప్పుకుంటూ అసలు ఏమిటో చెబుతున్నాడు. ఇంకా లోపలికి దిగుతున్నాడు. దీనిలో విశేషమైన విషయం, ఎవరైతే ఈ అక్షరాన్ని ఈ విధంగా ఉపాసిస్తారో మరియు ఎవరైతే ఉపాసించడో వీరిద్దరూ కర్మను చేస్తారు. ఒక ఆయన ఏం చేస్తాడు? ఓంకారాన్ని జపం చేస్తున్నాడు. ఇంకొక ఆయన ఏం చేస్తాడు? ఓంకారము ప్లస్ ఇది కలిపి చేస్తున్నారు. వీళ్ళిద్దరు వేరువేరుగా భిన్నంగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా కర్మను ఉపాసిస్తున్నారు అని చెబుతున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ శంకరులు వలె చెప్పాడు, ఒక విశేషం. ఉపమానం చెబితే కానీ మనకు బాగా అర్థం కాదు. ఏమిటంటే దీనిలో విశేషం కరక్కాయ. కరక్కాయని ఏమంటారంటే దీనిలో హరీతకి భక్షయత, హరికి భక్షయత. కరక్కాయని తెలుసు ఆయనకి. కరక్కాయ తింటే ఏమి ఫలితం, ఏం జరుగుతుందో తెలుసు. ఆ తెలిసినటువంటి ఆయన ఏం చేశాడు? కరక్కాయ తిన్నాడు. ఆ కరక్కాయ నదిలో రసం ఏదో మొత్తం మీద చేసేసాడు. అందువల్ల ఏమిటి? ఆయన ఎందుకు చేశాడు అంటే మోషన్ కావాలి. ఇదివరకు ఏదో టాబ్లెట్స్ మాత్రలు వేసుకుంటారు కదా, అందుకోసం. ఈయనకి కరక్కాయ వైద్యం తెలుసు. ఆ కరక్కాయ ఉపయోగించడం వలన మోషన్స్ అయినాయి. సరే, ఆయనకు కావాల్సిన పని నెరవేరింది. ఇంకొకడు ఉన్నాడు, ఆయన కరక్కాయ తింటే ఏమవుతుందో వాడికి తెలియదు. వాడికి తెలియక ఏం చేశాడు? ఆ కరక్కాయ తిన్నాడు వీడు. తెలియక కరక్కాయ తిన్నాడు వీడు. ఈ తెలియక కరక్కాయ తింటే వీడికి ఆ కర్మ ఏమిటి? మోషన్ అయిపోయింది. ఒరే ఇది తిన్నానే నేను, ఇట్లా అవుతుందో నాకు తెలియదే అని అనుకున్నాడు వాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, కర్మ ఫలితం చివరికి ఇద్దరికి ఒకటే వచ్చింది అని చెబుతాడు. అది కర్మ ఫలితం ఇద్దరికి ఒకటే వచ్చింది అని ఈ పోలికతోడు చెబుతున్నాడు ఈ కరక్కాయను తీసుకొని. అదే ఈ విషయం ఏంటని చెబుతాడంటే, ఇద్దరు ఆ కరక్కాయను తింటే ఆ రసమును గురించి తెలిసిన వానికి మరియు తెలియని వానికి ఇద్దరికి కూడా మోషన్స్ విరోచన లోకంలో అనుభవంలో ఉన్నది. ఇట్లు నిర్ణయించుట సరికాదు. ఎందుకంటే ఇక్కడ ఈ విధంగా ఉంది కాబట్టి తెలిసి చేశాడు ఒకడు, తెలియక చేశాడు ఇంకొకడు. చెబుతున్నాడు. తెలిసి చేశాడు ఒకడు, తెలియక చేశాడు ఇంకొకడు. దానికి ఒక విశేషం రాబోతున్నది. అది చెబుతున్నాడు ఏంటంటే, నానాతు విద్యాచ అవిద్యాచ. అయితే తనైతే విద్య మరియు అవిద్య వేరువేరు. విద్య అవిద్య వేరువేరు. వాడు తెలిసి కరక్కాయ తిన్నాడు, అది విద్య. అవిద్య ఈ 2 వేరువేరు అని చెబుతున్నాడు. అనగా ఉపాసన ఒకటి, కర్మ అనేవి 2 వేరువేరు. ఇది చెప్తున్నారు. ఉపాసన చేస్తున్నాడు. ఏ ఉపాసన అంటే ప్రణవోపాసన చేస్తున్నాడు ఆయన. ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడంటే కర్మ చేస్తూ ఉన్నాడు. ఏంటి? విహిత కర్మలు చేస్తున్నారు. ఇది చేస్తున్నాడు ఇద్దరు. కాబట్టి ఇక్కడ తు అనే పదములకు పూర్వపక్షము త్రోసిపుచ్చుట అర్థం. ఓంకారము కర్మాంగం అని మాత్రమే తెలియుట. కర్మల యొక్క అంగం ఏమిటంటే ఓంకారము. ఓంకారమును రసతమ ఆప్తి సమృద్ధులనే గుణములనే గలదిగా ఉపాసించుట ఒకటి కాదు, మరి ఏమి అంతకంటే చాలా ఎక్కువ. కావున ఈ ఉపాసన కేవలము ఓంకారము ఉద్గీతాంగము అని తెలియుట కంటే
అధికము గనుక ఫలము అధికమని అభిప్రాయము. ఓంకార ఉపాసన ప్రత్యేకంగా చేస్తున్నారు అని అంటేట కనుక ఉద్గీతాంగం అన్నమాట. ఇది ఈ ఓంకారం ఉద్గీతం ఇది చేస్తున్నాడు అని అంటే అధికనుగా చేసుకో ఫలము అధికమని అభిప్రాయము. అనగా అర్థం ఏమిటి? కర్మలు చేయనేటువంటి ఒక భాగం ఉన్నది, ఉపాసన అనేటువంటి ఒక భాగం ఉంది, ప్రణవోపాసన అనేటువంటి భాగం ఒకటి ఉన్నది. ఈ ప్రణవోపాసన చేస్తున్నాడండి ఈయనకి ఫలము అధికము. ఎందుకంటే కెంపు పచ్చ మొదలైన మణులను రత్నాల వ్యాపారి ఒకడు, బోయవాడు ఆల్చిప్పలు అమ్మాల్సి వచ్చినప్పుడు, బోయవాడు అమ్మాల్సి వచ్చినప్పుడు వ్యాపారికి రత్న జ్ఞానం అధికమగుట వలన ఎక్కువ ధనము ముట్టుట మనకు లోకంలో ఉన్న అనుభవమే. దీనితోటి పోల్చి చెబుతున్నాడు. ఈ వీడికి ఎక్కడో దొరికినాయి రత్నాలు కెంపులు దొరికినాయి ఈ అడవిలో తిరిగేటువంటి వాడికి. వాడేదో ఇదేదో డబ్బులు వస్తాయి బాగానే అనుకున్నాడు, కానీ ఎంతెంత వస్తాయో సంగతి వాడికి ఆ నాలెడ్జీ లేదు. ఆ నాలెడ్జీ లేకుండా రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు వీడు, రత్న జ్ఞానం తెలిసినటువంటి వాడి దగ్గరికి. అక్కడికి వెళ్ళి అధికం ఒకటి వల్ల ఎక్కువ ధనం ముట్టడం వల్ల లోకంలో ఉన్న అనుభవం. కాబట్టి రత్నాలు వాటన్నిటిని అమ్ముకోవాలంటే ఎవరి దగ్గరికి పోవాలి? రత్న వ్యాపారి దగ్గరికి పోవాలి. కాబట్టి అక్కడికి పోతే సరిపోతుంది అని అక్కడికి పోతే వాడు డబ్బులు ఎక్కువ ఇస్తాడు అనేటువంటి జ్ఞానం కలిగింది. అనగా ఈ వస్తువు తన దగ్గర ఉన్నది కాబట్టి దీన్ని ఉపయోగించుకునేటువంటి విధానము అని చెబుతున్నాడు. కాబట్టి ఎవరికి రత్న జ్ఞానం తెలిసినటువంటి వాడికి దీని యొక్క విలువ తెలుస్తుంది, కెంపులు రత్నాల యొక్క విశేషం వాడికి తెలుస్తుంది. అట్లనే ఓంకారం తెలిసినటువంటి వాడికి దాని విశేషము వాడు ఉపాసన చేసి లభించుతుంటాడు, పొందుతుంటాడు అని అర్థం. కాబట్టి ఓంకారం యొక్క విశేషం అంతా తెలిసినటువంటి వాడు ఉపాసన చేస్తాడు అని చెబుతూ ఇంకా 10వ మంత్రంలో చివరి మంత్రంలో ఎలా చెబుతున్నాడంటే యదేవ విద్యయా కరోతి శ్రద్ధయో ఉపనిషద తదేవ వీర్యవత్తరం భవతీతి ఖలు ఏతస్య ఏవ అక్షరస్య ఉపవ్యాఖ్యానం. ఇక్కడ ఏ కర్మనైతే విద్యతో శ్రద్ధతో ఉపనిషత్తుతో చేయును అదే అతిశయించిన ప్రభావము. అతిశయించిన అంటే ఉపాసన అన్నమాట. ఇది ఈ ఉపాసన ప్రభావం గలది అవుతుంది. ఈ విధంగా ఇదియే ఈ అక్షరం యొక్క ఉపవ్యాఖ్యానం అని దీంతో ఈ ఖండాన్ని పూర్తి చేస్తున్నాడు. ఏమిటంటే చివరికి చెప్పేది తెలుసుకొని చేయుము, అది ఉపాసన. దీనికి వివరణ చెబుతున్నాడు. ఏ కర్మనైతే విద్యతో ఒకటి, శ్రద్ధతో ఒకటి, 3 ఉపనిషత్తుతో ఒకటి చేయును. ఎన్ని తెలుసుకోవాలి? కర్మని చేయాలి అంటే విద్య ఉండాలి. విద్య అంటే జ్ఞానం, ఆ ఉపనిషత్తు జ్ఞానం ఉండాలి. శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అనే దానికి ఏమిటనమాట? నమ్మకము, ఇట్లా అనే అర్థాలు కూడా ఉన్నాయి శ్రద్ధ అనేటువంటి దానికి. మనకి ఇక్కడ శ్రద్ధ అనేటువంటి దానికి ఏమిటంటే విశేషంగా బుద్ధి యందు విశేషమైనటువంటి బుద్ధి ఇక్కడ ఇలా అది ఆ సంగతి గురించి చెబుతాడు. దీనిలో ఉపనిషత్తు ఈ 3 కలవాలి అని చెబుతున్నాడు. ఈ కలిస్తేనే ఉపాసన అవుతుంది అని చెబుతున్నాడు. ఉపాసన అనేటువంటిది ఉపనిషత్తులో అక్షర బ్రహ్మాన్ని గురించి, ఓంకారం గురించి తెలుసుకున్నావు, శ్రద్ధ ఉన్నది కాబట్టి దాంతో ఈ ప్రణవ ఉపాసన, ఉద్గీత ఉపాసన అని చెబుతున్నాడు. దానికి ఏం చెబుతున్నాడు అంటే శ్రద్ధ గలవాడై చేయునో, ఏ కర్మనైతే ఉపాసనతో కూడిన వాడై చేయునో, శ్రద్ధ గలవాడై చేస్తాడో, చిత్త ఏకాగ్రతతో కూడిన వాడై చేస్తాడో ఆ కర్మ మాత్రమే గొప్ప ప్రభావము చూపును. కాబట్టి చివరికి ఏం చెబుతున్నాడు అంటే 3 విశేషాలు చెబుతున్నాడు. శ్రద్ధ ఉండాలి, చిత్త ఏకాగ్రత ఉండాలి అని చెబుతున్నాడు. అది ఒక పాయింట్. ఇంకోటి ఏంటి? శ్రద్ధ ఒకటి, చిత్త ఏకాగ్రత చెబుతున్నాడు. అంటే శ్రద్ధ అంటేనే దానికి సంబంధించినటువంటిది. తర్వాత ఉపాసన ఇంకా ఏం చెబుతున్నాడు? ఉపనిషత్తులో ఏం చెప్పాడో అది తెలుసుకో అని చెబుతున్నాడు ఒకటి. తర్వాత ఇంకొక విశేషం, ఉపనిషత్తులలో ఓంకారం గురించి చెప్పినటువంటి ఉపనిషత్తు ఇంకోటి కూడా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. కాబట్టి ఉపనిషత్తులలో చెప్పిన ఓంకారం ఏదైతే ఉందో అది తెలుసుకో అని అర్థం చెబుతున్నాడు. అనగా సంపూర్ణంగా నీవు ఓంకారం గురించి తెలుసుకో అని చెబుతున్నాడు. ఓంకారం గురించి సంపూర్ణంగా తెలుసుకో అని చెబుతున్నాడు.
తెలుసుకొని ఉపాసకుడు చేయు కర్మ మరింత అధిక ప్రభావము కలది అవుతుంటుంది. ఉపాసన లేకుండా చేసిన వాని కర్మ కూడా ప్రభావం కలదే అవుతుంది. ఉపాసన లేదు, ఈ ఉపనిషత్తు చదువుకోలేదు, ఇవన్నీ లేదు, కానీ ఓంకారం అనేటువంటిది చేస్తూ ఉన్నాడు అనుకుందాం. ఓంకారం అనేటువంటిది విన్నది చేస్తూనే ఉన్నాడు ఆయన. ఆ ఓంకారం అనేటువంటిది ఉపాసకుడు కాని వాని కర్మ ఎందు యోగ్యత లేదనేది లేదు, ఇవన్నీ చదువుకోలేదు, కానీ ఓంకారం చేస్తున్నాడు. వాడికి కర్మ ఎందు యోగ్యత లేదంటే కాదు, కర్మ ఎందు యోగ్యత ఉన్నది అని చెబుతున్నాడు. అనగా కర్మ చేయటానికి వానికి అధికారం ఉన్నది అని చెబుతున్నాడు. చివరికి ఏంటంటే కేవలం ఉపనిషత్తుల్లో నేను చదువుకోలేదండి కాబట్టి నేను మానేస్తాను, నాకు అక్కర్లేదనేది కాదు. నీకు ఓంకారం అనేటువంటిది గురువు గారి దగ్గర నుంచి తెలుసుకున్నావు కాబట్టి ఉపనిషత్తుల గురించి తెలుసుకోలేదు కాబట్టి నీవు కర్మ చేయటానికి అర్హుడవు అని చెబుతున్నాడు. అట్లా అది విశేషం. కాబట్టి ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు, మనకి దీనిలో కూడా వస్తుంది. ఉషస్తి, ఈ ఉషస్తి కథ వస్తుంది. ఆయన పేరు ఏంటంటే ఉషస్తి. ఇది ఈయన గురించి చెబుతారు. ఏమిటంటే ఈ ఉషస్తి అనేటువంటి ఆయన గొప్ప శక్తి సంపన్నుడు, గొప్ప ముని అయిన ఉషస్తి అనేటువంటి ఆయన. ఈయన అప్పుడు కరువు వచ్చింది అని అర్థమని పంటలు బాగా పంటలేదు. ఏం చేశాడనంటే రాజుగారి దగ్గరికి పోదాము, ఏదో రాజుగారు ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారి దగ్గరికి పోయి యజ్ఞయాగాది క్రతువులు ఉంటాయి అటువంటి వాటిని నిర్వహిస్తూ ఉంటే, లేదు రాజుగారి దగ్గర పోతే ఏమైనా ఇస్తాడు కదా, అందుకని దాంతో ఆయన బయలుదేరాడు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 అయింది. ఆ 12 అయింది, వెళ్ళేటప్పటికి ఆకలేస్తుంది. ఆకలి వేస్తున్నసరికి మరి ఆకలి వేస్తున్నప్పుడు ఆహారం లోపలికి పోవాలి. ఆహారం అనేటువంటిది అన్నం. అన్నం ఏంటి దీనిలో చెప్పినటువంటిది ఏంటి? అన్నం బ్రహ్మేతి వచనాత్ అన్నాదేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన ప్రాణే జీవంతి. అన్నం వలనే ఈ ప్రాణులు బతుకుతున్నాయి అని చెప్పాడు. అన్నం పడాలి, ఆహారం పడాలి. అందుకని ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ చూసినా ఏమీ కనపట్టలేదు. కొంచెం దూరంలో గుర్రాలు కాసుకునేటువంటి వాడు ఒక ఆయన కనపడ్డాడు. వాడి దగ్గర ఏదో ఉంటుంది ఆహారం, వాడు తినాలి కదా, తెచ్చుకుంటాడు కదా, వాడి దగ్గరికి పోదాం అని పోయినాడు. వాడి దగ్గర ఏమున్నాయి అంటే నానబెట్టిన మినువులు ఉన్నాయి. గుగ్గిళ్ళు అని అంటే మన ఎట్టే శనగలు అట్లా నానబెట్టిన మినువులు ఉన్నాయి. వాడు తింటున్నాడు. వాడు ఒక బౌల్లో పోసుకొని వాడు తింటూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన గారు పోయినాడు. ఈయన గారు పోయి, అయ్యా నీ దగ్గర ఏమైనా ఉంటే కాస్త పెట్టవయ్యా, నాకు ఆకలి వేస్తుంది అన్నాడు. ఆయన మునిగారు కదా అని ఒక గుప్పుడు పెట్టాడు. ఆకలి వేస్తున్నది కదా, సరే పెట్టేటప్పటికి తిన్నాడు. ఆ తిని ఇంకో గుప్పుడు కూడా పెట్టి ఆ గుప్పుడు మూట కట్టుకున్నాడు. సరే అట్టు పెట్టుదాం ఆ గుప్పుడు సంగతి. తిన్న తర్వాత ఆ గుర్రాలు వాడు అంటాడు, ఏమండి మంచినీళ్ళు తాగాలి కదా, ఇదిగో నా తాబేటికాయలు మంచినీళ్ళు ఉన్నాయండి, తాగండి అన్నాడు. తాగను అన్నాడు. అదేంటండి తాగనంటారేమిటి, ఇప్పుడే కదా మరి తిన్నారని అంటే, నీ ఎంగిలి నీళ్ళు అవి నేను తాగను అన్నాడు. సరే ఎంగిలి నీళ్ళన్నా బాగానే ఉంది, ఇవి ఎంగిలివే కదా, ఇవి నేను గుప్పిళ్ళు పోసుకుంటున్నాను, ఇవి ఎంగిలివే కదా, ఈ ఎంగిలి పెడితే తిన్నావు కదా స్వామి, ఇది ఎంగిలి కదా మరి అన్నాడు. అనంటే దాని సమాధానం ఉషస్తి చెబుతాడు. ఏమనంటే ప్రాణం నిలుపుకోవటానికి ఏ వస్తువు తీసుకుంటామో అప్పుడు దాన్ని ఎంగిలి అని, అది అని, ఇదని, ఎదుగో బలాన వాడు అంటరాని వాడు పెట్టాడని, లేకపోతే పెద్దవాడు అటువంటివి ఆలోచించవాకు. ముందు ప్రాణం నిలబడాలి. ప్రాణం లేకపోతే నువ్వేం చేస్తావు? ప్రాణార్థేవ కల్విమాని భూతాని జాయంతే. నువ్వు తినకపోతే చస్తావు. కాబట్టి ప్రాణం నిలబడాలి. కాబట్టి నాకు ప్రాణం నిలబడ్డది. నాకు మంచినీళ్ళు అంటావా, అదిగో సరస్సుల్లోనూ పోతుంటే సరస్సులు కనబడితే ఓ దోశలు తాగుతూ సరిపోతుంది అని అన్నాడు. సరిపోయినాడు. ఈ ఉషస్తి వెళ్ళాడు, రాజుగారి దగ్గరికి పోయినాడు. రాజుగారి దగ్గర యజ్ఞం చేస్తున్నారు. ఓ ఋత్విక్కులు ఒక
కొంతమంది కూర్చున్నారు, మంత్రాలు చదువుతున్నారు, చేసేస్తున్నారు. ఈయన ఉషస్తి అంటాడు, ఏవయా మీరు ఈ మంత్రాలు చదువుతున్నారు, ఈ మంత్రం యొక్క అర్థం తెలుసా? ఈ మంత్రం ఏ దేవుడు పిలుస్తున్నావో సంగతి తెలుసునా? తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా? తెలిసి చేయాలి. తెలిసి కరెక్ట్గా దీని ప్రకారంగా ఈ దేవత ఇదని చేయాలి. తెలియకుండా ఎట్టబడితే అట్ట చేస్తే తలకాయలు తెగిపోతాయి, మీ ఇష్టం, జాగ్రత్త అనేటప్పటికల్లా అందరూ భయపడ్డారు. అమ్మ ఉషస్తి గారు ఈ విధంగా చెబుతున్నారేనని వాళ్ళందరూ లేచి నమస్కారం చేసి, రాజుగారు కూడా నమస్కారం చేసి, అయ్యా ఈ యజ్ఞాన్ని మీరు పూర్తి చేయండి అని అన్నారు. ఆయనకి ఉషస్తికి ఈ మంత్రములన్నీ కూడా దేవతలు, అర్థాలు ఇవన్నీ సమగ్రంగా తెలుసు అని అర్థం. అనగా సమగ్రంగా తెలిసినటువంటి వాడు చేసేటువంటి విధానము ఎట్లా ఉంటుందో చూడు, తెలియనటువంటి వాడు చేసేది ఎట్లా ఉంటుందో చూడు. తెలిసినటువంటి వాడు అనగా దాని యొక్క అంత పూర్వాపరాలు తెలిసినటువంటి వాడు చేసేటువంటిది అసలు ఏమీ తెలియదు. అటువంటి వాడు రెండిటికి భేదం కనపడుతూ ఉంటుంది. ఈ రెండిటికి భేదం కనబడుతుంటుంది. అయితే కర్మ మాత్రం తెలియనటువంటి వాడు కూడా కర్మ చేస్తూనే ఉంటుంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఇక్కడ విశేషం ఉషస్తి ఉపాఖ్యానంలో ఉపాసకులు కాని వారు కూడా ఋత్విక్కులైనట్లు కనబడుతున్నది. అక్కడ ఉపాసకులు కాదు, అక్కడ యజ్ఞంలో ఉపాసకులు కాదు, ఋత్విక్కులు, కేవలం మంత్రాలు చెప్పేవాళ్ళే. ఏం ఉపాసకులు కాదు? ఉద్గీత ఉపాసకులు కాదు వాళ్ళు. ఉద్గీత ఉపాసకులు కాదు వాళ్ళు. ఉద్గీతము అని అంటే ఏమిటో, ఆ ఉద్గీతం ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటో అనేది ఇవన్నీ తెలియదు. ఏవో మంత్రాలు, 4 మంత్రాలు ఉన్నాయి, అవి అప్పచెప్పేస్తున్నారు. రసతమ ఆప్తి సమృద్ధి అనే గుణములు గల ఓంకారం అనేది ఒక ఉపాసన అని చెబుతున్నారు దీనిలో. కాబట్టి ఎందుకంటే మొదటి మంత్రంలోని ఉపాసీత, మొట్టమొదటి ఉపాసీత అనే దీంతో చివరిని క్రియాపకం వేశాడు. అక్కడ ఉపాసించవలెను అని చెబుతున్నాడు. అనే విధి తరువాత మరలా మధ్యలో మరి ఒక విధి వచనం కనపడదు. కాబట్టి మధ్యలో ఏమిటనమాట, ఒకేసారి ఈయన నిపాత చేసేసారు. నిపాత అంటారు. ఇది ఎక్కడ వస్తుంది? వ్యాకరణంలో వస్తుంది. నిపాత సూత్రము అని కౌముది వ్యాకరణంలో వస్తుంది. నిపాత సూత్రం. ఆ నిపాత సూత్రం అంటే అది కత్తి పెట్టి చెప్పినట్టు అది అనమాట. దానికి తిరుగులేదు అని అర్థం. అది అట్లా అనమాట. నిపాత చేసేసాడు దాన్ని. ఓంకారం అనేటువంటిది విధిగా ఉపాసించవలెను అని నిపాత చేసేసాడు. అది అనే విధి తర్వాత మరల మధ్యలో మరొక విధి వచనం కనపడదు. ఓంకారం అనేది ఉపాసన చేసి తీరవలెను అని చెప్పేశాడు. మధ్యలో ఎక్కడ కూడా వికల్పాలు ఎక్కడా ఇవ్వలేదు అని చెబుతున్నాడు. కాబట్టి ఓంకారము చేయాలి అని చెప్పాడు. ఓంకారం అనేక గుణములతో అనేక ప్రకారంలో ఉపాసించబడవలని వర్ణించడం వలన ఇదంతా నిశ్చయము ప్రకృతిలో చర్చా విషయమే ఉన్నది. కాబట్టి ఓంకారం తెలియకుండా కూడా చేస్తారు. తెలిసి చేసిన వాడు గొప్ప అధిక ఫలాన్ని పొందుతాడు అని కూడా చెబుతున్నాడు. అది కాబట్టి తెలిసి చేయండి. తెలియకుండా చేశాడయ్యా, అయినా వాడికి కూడా కర్మఫలము అనేటువంటిది లభిస్తుంటుంది. కానీ విశేషమైన లాభం లభించాలి అని అంటే తెలిసినటువంటి వాడికి. ఆ తెలిసినటువంటి వాడంటే ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? ఒకటి, శ్రద్ధతోటి ఉన్నటువంటివి ఇవన్నీ తెలుసుకొని చేసేటువంటి వాడు అధిక ఫలాన్ని పొందుతాడు అని చెప్పి ఈ మొదటి ఖండాన్ని పూర్తి చేశాడు. చివరికి ఏం చెప్పాడు అంటే ఓంకార ఉపాసన చేయవలెను అని చివరికి తేల్చి చెప్పాడు అని అర్థం. ఈ ఓంకారం అనేది ఉద్గీతము. మనం మిగిలిన వాటిల్లో ఓంకారము, ప్రణవము అని చెబుతుంటాం. ఇక్కడ మనకు ఉద్గీతము అని చెప్పాడు. ఉద్గీతం అనే మాట ఎందుకు చెప్పాడు అని అంటే బిగ్గరగా, పెద్దగా. ఇప్పుడు నేను రోజు ఓంకారం చేస్తాను పెద్దగా, ఓ హరి ఆ పైకి పోయి నెమ్మది కిందకి వస్తుంటుంది, ఆ మకారం కిందకి వస్తుంటుంది. అలా చేస్తేనే అది ఉద్గీతము. అది దాన్ని ఉద్గీతం అంటారు. కేవలం ఊరికి ఓం ఓం అని అంటే అది ఉద్గీతం కాదు. అది అనమాట. కాబట్టి ఈ ఉద్గీతాన్ని ప్రత్యేకంగా ప్రణవోపాసనకి చెప్పాడు. అది అర్థం. మిగిలిన వాటిల్లో మనం పూజలు చేసేటప్పుడు ఓం అనేటువంటిది చేర్చి ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః అనే విధంగా చెబుతుంటుంటాం. అప్పుడు అది ఉద్గీతం కాదు. అది ఓం అనేటువంటిది చేర్చి చెప్పాలి. కాబట్టి
ఓం అనేది లేకుండా చెబుతుంటే ఆ మంత్రానికి విలువ ఉండదు కనుక ఓం అనేటువంటి చేర్చి చెప్పాడు అక్కడ. ఇక ప్రత్యేకంగా ఓం అనేటువంటిది ఉపాసన చేయాలి అనేటువంటిది మనకు మొదటి ఖండంలో తేల్చి చెప్పినటువంటిది. దాన్ని ఉద్గీతము అన్నది. కాబట్టి మనకు ఇందులో కూడా మనకు ముఖ్యంగా ఎక్కడ చూశానంటే నేను సత్య సాయిబాబా వాళ్ళ గ్రూప్ 30-40 మంది ఉంటారు. వాళ్ళు మొట్టమొదట ఓంకారం అని అంటారు. వాళ్ళకి చెప్పాలి, అయ్యా ఓంకారం కరెక్టే మాట, ఉద్గీతము అనండి. మీరు ఎవరన్నా అటువంటి దానికి వెళుతుంటే ఆ సత్యసాయిబాబా వాళ్ళే చేసేది మొట్టమొదట ఉద్గీతోపాసన మొదలు పెట్టండి అని అంటే, అప్పుడు ఉద్గీతం అనేటువంటి శబ్దం ఎక్కడ ఉన్నది? వేదంలో ఉంది. వేదంలో ఓంకారాన్ని ఉద్గీతము అన్నాడు అని. అంటే ఏంటి సబ్జెక్ట్ ఇంకా తెలుసుకున్నాడు. ఉద్గీతం అన్న ఓంకారం ఒకటే, కానీ ఉద్గీతం అంటే బిగ్గరగా పైకి చదివేటువంటిది అని అర్థం అని. ఆ విధంగా దీంతో చెప్పేసేసి అసలు ఒక విషయంలోకి వచ్చేసేస్తున్నాడు. ఏమిటంటే మీకు ఒకటి గుర్తు చేస్తామండి. బృహదారణ్యకోపనిషత్తులో దేవతలు ఎంతమంది ఏంటి అని అన్నాడు. ప్రశ్నలు వేశారు. బృహదారణ్యకోపనిషత్తులు ఏకైక వర్షం 8 మంది ప్రశ్నలు వేసుకుంటూ కూర్చున్నారు. చివరి దేవతలు ఎంతమంది అని అంటే చివరి 1.5 దేవత తెలిచాడు ఆయన. అరదేవత ఏంటండి అని అన్నారు. అరదేవత అంటే ఏమిటనంటే ఒకటి అనేది బ్రహ్మము, అర అనేది ఆ బ్రహ్మము చుట్టూ అలముకున్నటువంటి ప్రాణదేవత. ప్రాణదేవత ఈ బ్రహ్మము రెండు కలిసి ఉంటాయి. అంటే ఒక రకంగా ఒక గింజ ఉంది అనుకోండి, గింజకి పైన యాపిల్ కాయ ఉంది, పైన ఏంటి ఎర్రగా తొడి దాని చర్మం కనపడుతుంటుంది, లోపల కాయ అంతా ఉంది. లేదా అరటిపండు ఉంది అనుకో, అట్లా సృష్టి ఎలా ఉంటుంది? ఆ యాపిల్ కాయ అట్ట కనపడుతూ వస్తుంది, కానీ తొక్క లేకుండా వస్తున్నదా సృష్టి సహజంగా అట్లే. అలానే ఆ ముఖ్య ప్రాణం అనేటువంటిది ఆ బ్రహ్మమును ఆవరించి ఉంటుంది. ముఖ్య ప్రాణము అది ఆ విషయం ఒకసారి దీనిలోకి మనకి ఇంకొక రూపంగా వస్తున్నది. అది ఏమిటి అని అంటే ఆ ముఖ్య ప్రాణం అనేటువంటిది ఉద్గీతము. అది ఉద్గీతము ముఖ్య ప్రాణం. ముఖ్య ప్రాణం గురించి కూడా మనం ఒకటి చెప్పుకున్నాం. ఏమిటంటే ముఖ్య ప్రాణం అంటే మహారాజు గారి దగ్గర లేక చక్రవర్తి దగ్గర మహా అమాత్యుడు ఉంటాడు. అమాత్యులు అంటే మంత్రులు ఉంటారు, ఒక 7-8 మంది ఉంటారు ప్రత్యేకంగా స్పెషల్గా. హోమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, ఇట్లా ఈ విధంగా. రామాయణంలో కూడా 8 మంది మంత్రులు ఉన్నారు. రామాయణంలో 8 మంది ఉన్నారు మంత్రులు. 8 మంది మంత్రుల మీద హెడ్ ఎవరు? వశిష్ఠుడు హెడ్. అసలు ముఖ్యమైన అసలు అమాత్యుడు వశిష్ఠుడు అనమాట అక్కడ రామాయణంలో, అసలు అమాత్యుడు. అట్లానే ఇక్కడ కూడా ఈ ప్రాణదేవత అనేటువంటి ఆయన ఈ ముఖ్య ప్రాణం అనమాట. ఆ ముఖ్య ప్రాణమే ఉద్గీతము. అది ఉద్గీతము ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మము, బ్రహ్మము ఈజ్ ఈక్వల్ టు ఉద్గీతము. ఎటు తిప్పినా ఒకటే. అనగా అర్థం ఏమిటి? బ్రహ్మము యొక్క వాచకం చెప్పండి, ఉద్గీతము. ఉద్గీతం ఎవరిని పిలుస్తున్న, ఎవరిని అంటున్నారండి? బ్రహ్మము. బ్రహ్మము వాచకం చెప్పండి, ఉద్గీతం. ఎటు చెప్పినా కాదే. అట్లా అనమాట. ఆ విషయాన్ని ఇంకా ఏ విధంగా వస్తుందో చెబుతున్నాడు. ఇంకా చెబుతున్నది ఏంటి? ఇప్పుడు ఈ ద్వితీయ ఖండంలో ఒక విశేషమైనటువంటి చెబుతున్నారు. మన పురాణాల్లో ఏమొస్తున్నాయి అంటే దేవతలు రాక్షసులు వస్తున్నారు. ఇప్పుడు చూసిన పురాణాలు మొదలు పెట్టామనుకోండి, ఒక వర్గం దేవతలు ఒక పార్టీ, రాక్షసులు ఒక పార్టీ. రాక్షసులు చేసే పని ఏమిటో అధర్మాలు, దేవతలు ఏం చేస్తుంటారంటే ధర్మం. కాబట్టి ఈ దేవతల్ని ఈ రాక్షసులు బాధించటం, ఈ దేవతలు వెళ్ళేమో ఆ విష్ణుమూర్తితో బ్రహ్మదేవుడి దగ్గరకు పోవటం, అయ్యో వాళ్ళు మమ్మల్ని బాధిస్తున్నారంటాం. అప్పుడు ఆయన దశావతారాలు దాల్చటం. ఎవరు? సగుణ బ్రహ్మం. సగుణ బ్రహ్మమే హిరణ్య గర్భుడు. ఆయన దశావతారాలు దాల్చటము, ఒక్కొక్క అవతారంలో రాక్షసుని సంహరించటం, ఇది మనకు పురాణాల్లో కనబడుతుంది. ఇది మనకు పురాణాలు కనబడుతుంది. నిజంగా హిరణ్యకశిపుడు ఉన్నాడా, నిజంగా ప్రహ్లాదుడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్నలకు వెళ్ళి పరిశోధన చేసుకుంటే ఎక్కడ చిక్కదు. నిజంగా అమ్మవారు మహిషాసురుడు అనేటువంటి వాడిని రాక్షసుని సంహరించిందా? ఎక్కడుంటాడండి వాడు? కథల్లో మాత్రం చెప్పాడు. నిజంగా ఉన్నాడా? శాస్త్రి
అనేటువంటి ప్రశ్నకు వేస్తే సమాధానం చిక్కదు. కానీ దానిలో ఏం తెలుసుకోమన్నాడు? దీనిలో దేవతలు అనేటువంటి ఒక విభాగం ఉన్నారు, రాక్షసులు అనే విభాగం ఉన్నారు. ఒకళ్ళు ధర్మము, ఇంకొకళ్ళు అధర్మాన్ని పట్టుకున్నారు. చివరికి అధర్మాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఏమైనారు? నాశనం అయిపోయినారు. ఇది చెబుతున్నారు. కాబట్టి దేవతలు రాక్షసులు ఎక్కడ ఉన్నారు? అది ప్రశ్న. ఇప్పుడు ఎక్కడున్నారో సంగతి మనలో ఉన్నారు దేవతలు రాక్షసులు. ఈ విషయాన్ని బృహదారణ్యకోపనిషత్తులో చివరిలో ప్రాజాపత్య బ్రాహ్మణంలో ఆయన ఒక రకంగా చెప్పాడు. దేవతలు రాక్షసులు వాళ్ళు ఎట్లా ఉంటారు ఏమిటండి. దీనిలో చెబుతున్నది ఇది మనకు అది చదువుకున్నప్పుడు అది వస్తుంది. ఇక్కడ విశేషమైంది వస్తున్నది. మనలో రాక్షసుడు ఎలా ఉన్నాడో సంగతి చెబుతున్నాము. కాబట్టి ఎవరికి వాళ్ళే రాక్షసుడు ప్రవేశించాడు అనమాట మనలో. అప్పుడు తెలుస్తుంది అనమాట మన సంగతి ఏమిటో. అది మనకి అందుకని చాందోగ్యం పట్టుకోవాలి. ఈ చాందోగ్యంలో రాక్షసులు దేవతలనే చెబుతున్నాడు వాళ్ళని గురించి. దేవతలు మరియు రాక్షసులు ఏం చెబుతున్నారు? ద్వితీయ ఖండంలో దేవాసుర, దేవ అసుర అక్కడ విడదీసుకోండి. దేవ అసుర, దేవతలు అసుర అంటే రాక్షసులు. అభయత్ర సంయేతి సంయేతిరౌభయే ప్రాజాపత్యాః ప్రాజాపత్యాః ఆ హిరణ్యగర్భుడి దగ్గరకు ప్రాజాపత్యాః తతః దేవ ఉద్గీతం ఆజగృహు. ఒకప్పుడు వీళ్ళందరూ కూడా ఈ సంతానం వీళ్ళందరూ కూడా ఎవరు? ఈ దేవతలు రాక్షసుల యొక్క తండ్రి ఎవరు? ప్రజాపతి. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళారు దేవతలు వీళ్ళందరూ. ఎవరు? దేవతలు రాక్షసులు కూడా వెళ్ళి ఏదో విషయమే పరస్పరం యుద్ధం చేశారు. వాళ్ళు ఒకసారి యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఏమైందని వాళ్ళు దేవతలు ఉద్గీతమును అనుష్ఠించారు. కాబట్టి దేవతలు గెలిచారు. సరే, ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఈ దేవతలు రాక్షసులు ఎవరు అని అంటే ప్రజాపతి సంతానము. ఆ ప్రజాపతి సంతానం ఏమిటి అని అంటే దేవతలు అసురులు. వీళ్ళు యుద్ధం చేశారు. యుద్ధం చేసుకొని గెలిచింది ఎవరు? దేవతలు గెలిచారు. అనగా తండ్రికి ఇద్దరు కొడుకులు. ఒకటే దేవత, ఒకటి రాక్షసుడు. వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. వీళ్ళిద్దరు కొట్టుకొని చివరికి గెలిచింది ఎవరు? దేవత అనే పెద్ద కొడుకు గెలిచేసేసాడు. చిన్న కొడుకు ఓడిపోయినాడు. ఇది మనకి చెబుతున్నది. తండ్రికి సంతానం ఉంటారు వీళ్ళిద్దరు. ఎవరు? దేవతలు రాక్షసులు ఇద్దరు తండ్రి సంతానమేట. ఏం చెబుతున్నాడో చూసుకోండి. కాబట్టి తండ్రి ఎవరు అని అంటే మనలో ఉన్నటువంటి బ్రహ్మము, సగుణ బ్రహ్మము. ఆ సగుణ బ్రహ్మానికి సంతానం ఎవరు? ఇది ఇక్కడ. ఈ సంతానమే ఎవరంటే ఇంద్రియ శక్తులు. ఈ ఇంద్రియ శక్తులు సంతానము. ఇది ఈ సంతానం ఉన్నారే వీళ్ళున్నారే వీళ్ళ మీద దాడి చేయటము అది ఎట్లా ఉంటుందో చెబుతున్నాడు. దీనికి విశేషంగా చెబుతున్నారు అనమాట. దేవతలు రాక్షసులని చెబుతూ దేవతలు అనే పదం ప్రకాశం అనే అర్థము గలది. దేవత అనేటువంటి పదానికి వ్యాకరణం ఇక్కడ కావాలి. దివు అనేటువంటి ధాతువు క్రియాపదం. అనుకని దేవహ. దేవహ అంటే దివ్యముగా ప్రకాశవంతముగా ప్రకాశించువాడు. అంటే సూర్యుడు మాదిరిగా ప్రకాశించువాడిని దేవహ అనాలి. అది ఇక్కడ చెప్పాలంటే మనం దేవుడు అంటాం. ఆ గుళ్ళో దేవుడు అండి అని అంటాం. దేవుడు అని అంటే దివ్య కాంతులతో ప్రకాశించేటువంటి వాడు అని అర్థం. అది దేవుడు అని అంటే అర్థం. లేక దేవత అన్న, దేవుడు అన్న దేవత అన్న అది అర్థం. ఇది దివు అనేటువంటి క్రియాపదం నుంచి వచ్చినటువంటి నామవాచక శబ్దం దేవహ అనేటువంటిది అనమాట. సరే, అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఈ ధాతువు యొక్క రూపం కావున శాస్త్రముచే ప్రకాశింపజేయబడిన ఇంద్రియ వ్యాపారం గల ఆ పదమునకు అర్థము అది. వాటికి విరుద్ధములైన ఇంద్రియ వృత్తులు అసురులు. ప్రకాశవంతమైనటువంటి ఈ ఇంద్రియానికి అవి శక్తులు ప్రకాశం చేస్తున్నాయి పని. కానీ ఆ ఇంద్రియాలకి విరుద్ధమైనటువంటి వృత్తులు అవి అసురులు. ఇప్పుడు ఉదాహరణకి మనకు చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి అనుకోండి. ఈ కళ్ళు ఏమిటనమాట? వాటి పని ఏమిటి అని అంటే దర్శనము. దర్శనం అంటే చూడటము అని అర్థం.
ఈ చూడటం అనేటువంటిది ఏమిటని ఎక్కడ చూసినా కానీ బ్రహ్మమును దర్శించేటువంటి ఉండేటువంటి శక్తి కంటికి ఉండేటువంటిది. అయితే ఈ కన్ను ఏం చేస్తున్నది? విరుద్ధంగా పోతున్నది. ఈ కన్ను విరుద్ధంగా పోతున్నది. లేకపోతే చెవు, భగవద్గీత ఉపన్యాసం చదువుతున్నారండి ఇక్కడ, వింటూ అందరూ వింటున్నారు 10 మంది, నువ్వేంది అక్కడ పోతూనే ఉన్నావు. ఆ ఉపన్యాసం ఉన్నది సరే ఏవో చెబుతున్నారు. నీకేమిటి అనమాట? ఇంద్రియ వృత్తి దైవపరమైనటువంటి ఇంద్రియ వృత్తి కదా. ఈ ఇంద్రియం ఏమిటనమాట? ఈ చెవు దైవత్వానికి సంబంధించినటువంటి అనగా జ్ఞానానికి సంబంధించిన దానికి ఉపయోగించుము అని అర్థం. అది నీవేమి ఉపయోగించావు? దాన్ని అక్కర్లేదు నాకు, ఆ గీత నాకు అక్కర్లేదు. అదిగో అటు పక్కన సినిమా పాటలు వినపడుతున్నాయి, డ్యూయెట్ సాంగ్స్. ఆ డ్యూయెట్ సాంగ్స్ దగ్గర పోయి కూర్చున్నాడు. ఇది అసుర వృత్తి. ఇది ఉదాహరణకు అది. ఇది నాకు అక్కర్లేదు, అది కావాలి, అది వాడు అసుర. ఆ అసుర వృత్తి రాక్షసుడు ఏం చేశాడనమాట? వీడు పోయి ఇటు కూర్చుంటున్నాడు రా వీడు, ఈ దేవత, వీడిని నేను ఓడించేసేస్తా, ఓడించేసేసి తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకుంటానని రాక్షసుడు చేరాడు వీళ్ళు. ఈ రాక్షసుడు చేరిన తర్వాత ఈ వీడికి ఏమనిపించింది? అక్కడ డ్యూయెట్ సాంగులన్నీ విన్నాడు కదా, ఇక ఎప్పుడు వచ్చినా సరే ఈ డ్యూయెట్ సాంగులు ఎటువంటి కనపడుతుంటుంటే పరిగెత్తుతుంటాడు అక్కడికి. అంటే ఏమిటనమాట? రాక్షసుడు బలీయంగా వీడిలో ఉన్నాడు అనగా అర్థం ఏమిటి? చెవులు దేనికి ఇచ్చాడు? చెవులు ఇంద్రియ వృత్తులు పరమాత్మ మనకు అనుగ్రహించినటువంటి. అనుగ్రహించి ఏం చెప్పాడు? నీకు జ్ఞానపరమైన వినరానని చెబితే నీకు విషయ సుఖాలకు సంబంధించినటువంటి వాటిని కొట్టుకుంటారు, పరిగెత్తుంటాడు. పొద్దున్న లేచిది ఇదే పని, రెండోది లేదు. కాబట్టి వీడిలో రాక్షసుడు బలంగా ఉన్నాడు. కాబట్టి వీడి ఇంద్రియమును రాక్షసుడు కాజేశాడు. ఇది ఇట్లా ఈ విధంగా మనకు 5 ఇంద్రియాలు. కాబట్టి మనకి అప్పుడప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుంటుంది అని అంటే, మనల్ని కూడా ఎంత ఇదైనా కానీ రాక్షసుడు కాజేస్తుంటాడు. వాడు ఎప్పుడు చూసినా సరే దొంగ మాదిరి ప్రవేశిస్తుంటాడు. దొంగ లక్షణాలు ఉంటాయి. రాక్షసుడు అంటేనే నిశాచరుడు కదా వాడు. వాడు లోపల నెమ్మదిగా ప్రవేశిస్తాడు. కొంత ఇంతుంటే చాలు వాడికి, రవ్వంత చోటు ఉంటే సరే కొండంత చేసుకుంటాడు వాడు. అదనమాట. కాబట్టి ఈ దేవతలు రాక్షసులు ఎక్కడున్నారు? ఎక్కడో లేరయ్యా, మనలోనే కూర్చొని ఉన్నారు అని చెబుతున్నాడు దీనిలో. కాబట్టి అసుర ప్రవృత్తి చెబుతున్నాడు. విరుద్ధములైన ఇంద్రియ వృత్తులు అసురులు. పలు రకములైన భోగ్యములు గల తమ అసువులు అంటే ప్రాణాలు, ప్రాణచేష్టలు అంటే ఇంద్రియ వ్యాపారం ఎందుకు మాత్రమే రమించుట వలన అవి అసురులు అనగా భోగ్య వస్తువుల యందు ఇష్టం. అదే పని, పొద్దున్న లేచిన దగ్గర నుంచి 5 ఇంద్రియాలకి భోగ్య వస్తువులు. నాలుగు ఉందనుకో, నాలుగుకి భోగ్య వస్తువు చెప్పే పని లేదు. వాడికి 2 మాలు కావాలి, వాడికి అర్థం కాదా? అట్లా కొంతమందికి 3 మాలు కావాలి, అట్లా అనమాట. అదే అనమాట. అందుకని ఇట్లా విడిపోతుంది. అంటే అర్థం ఏంటి? రాక్షసుడు బలంగా ఉన్నాడు వాళ్ళు, అది అర్థం. ఈ రాక్షసుడు బలంగా ఉండి ఏం చేస్తారంటే వశపరుచుకుంటాడు వీడిని. వశపరుచుకొని ఏం చేస్తాడు? అయ్యా చివరికి వీడిని పడగొట్టేస్తాడు. పడగొట్టేసేసి ఏం చేస్తాడు? అనేక జన్మలలో తీసుకునేటట్టు చేస్తాడు. అనేక జన్మలలో అనేక రూపాలు, జంతువు, పక్షు, మళ్ళీ లేకపోతే మనిషి, లేకపోతే మనిషి అయితే అతి హీనము, ఇట్లా రకరకములైనటువంటి వాటిని చేస్తుంటాడు. కాబట్టి ఈ అసురుడు అనేటువంటి వాడిని లలితలో ఎవరు అంటే భండాసురుడు. లలితలో భండాసురుడు అనమాట. ఆ భండాసురుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు భండాసురుడు. వాడికి రవ్వంత చోటు దొరికిందంటే కొండంత చేసుకుంటాడు వాడు. అనగా ఒక ఇంద్రియాన్ని పట్టుకున్నాడు అనుకో, వాడు మిగిలిన 4 పట్టుకుంటాడు. వాడు లాక్కుపోతుంటాడు. అది అందుకని చెబుతున్నాడు అనమాట. ఈ లాక్కుపోతున్నాడు, ఈ విధంగా చేస్తున్నాడు. పైన హెడ్ ఉన్నాడు, ఎవరు? ప్రజాపతి, మన తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. నీకేం చెప్పాను రా, నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు?
నీకేం చేశానని చెప్పాను? జ్ఞానపరమైనటువంటి పుస్తకం ఇచ్చానా నీకు? జ్ఞానపరమైనటువంటి అన్ని పనులు అప్పచెప్పేశానా? విహిత కర్మలు చెప్పేశానా? అన్ని చెప్పేశాను కదా. నీకు అన్ని చెబితే అవి పట్టుకోకుండా నువ్వు ఇంకోటి పట్టుకుంటున్నావు. పట్టుకుంటే అర్థం ఏంటి? చెడిపోతావురా నువ్వు. తండ్రి ఏం చెబుతాడు కొడుక్కి? పుస్తకాలన్నీ కొనిపెట్టాడు. కాలేజీకి పోరానన్నాడు, పుస్తకాలన్నీ ఇచ్చాడు, శుభ్రంగా కాలేజీకి పోరానన్నాడు. అన్నీ ఉన్నాయి. వీడు ఎక్కడ పోయి కూర్చున్నాడో తెలిసిన? సినిమా హాల్లో పోయి కూర్చున్నాడు. మేము చదువుకునేటప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు కాలేజీలో, గమ్మత్తుగా ఉంది, ఇప్పుడు కూడా గుర్తొస్తుంది. రోజు పొద్దున పూట కల్లా 12, 1 గంట దాకా ఉంటాడు. ఏది క్లాసుల్లో ఉంటాడు. 1 గంట క్లాస్ అవర్ అయిపోతుంది. అవర్ అయిపోయిన సెకండ్ అవర్ 2ంటికి స్టార్ట్ కావాలి కదా. ఆ ప్రజెంట్ వేసేటప్పుడు సారథి సినిమా హాల్లో ఉన్నాడండి. అప్పుడు సినిమా హాల్కి టికెట్ ఎంత తెలిసిన? పావలాలో నేలలో పోయి కూర్చుంటాడు. ఎన్ని సినిమాలు చూశాడంటే 200-300 సినిమాలు చూశాడు. చూడని సినిమా అంటూ లేదు. ఫలితం ఏమైంది? రాక్షసుడు పెట్టాడు కదా. రాక్షసుడు పెట్టడం వల్ల ఏమైనా తప్పాడు. మామూలే, నిజం జరిగిన సంగతే అది. అదే అనమాట. సరే, తర్వాత విషయం ఇది. ఎందుకంటే రాక్షసుడు పట్టి లాక్కొని పోయి ఏం చేశాడు? ఏదో అక్కడ తోడ పడేశాడు. వాడిని అధోగతి పట్టించేశాడు. ఇక్కడ డ్యూటీ ఏమిటి అని అర్థం. డ్యూటీ ఏమిటి అని అంటే, నీకు యొక్క తండ్రి ఏం చెప్పాడు? తండ్రి ప్రజాపతి ఏం చెప్పాడు? చదువుకోరానని చెప్పాడు. ప్రజాపతి చదువుకోవటానికి ఏం చేశాడు? పుస్తకాలు ఇచ్చాడు. కనుక భగవద్గీత లాంటి జ్ఞానపరమైనవి ఇచ్చాడు. అన్ని సంబంధించినటువంటివన్నీ దాని ప్రకారంగా చదువు అంతా ఇచ్చి సంపాదించుకోవడానికి దారి చూపించి అన్ని ఇచ్చేశాడు. అటు పోకుండా దాన్ని వదిలేసేసి ఈ విషయమైన ఇంద్రియ అసుర వృత్తి వైపు వెళుతుంటే నీ గతి ఇంకేను అధోగతి. కాబట్టి ఊర్ధ్వగతికి ఇంద్రియాలేను, అధోగతికి ఇంద్రియాలేను. కాబట్టి అధోగతి పడుతున్నాడంటే రాక్షసుడు అని అర్థం. కానీ ఈ విధంగా చెబుతూ, ఈ విధంగా పలు రకమైన భోగ్యములు గల తమ అసువులన్న ప్రాణముల యొక్క ఇంద్రియ వ్యాపారముల యందు మాత్రమే రమించుట వలన, ఆసక్తి వలన అవి అసురులు అనబడుతున్నాయి. భోగ్య వస్తువుల మీద మనకి ఇష్టత గనక ఉంటే రాక్షసులు ప్రవేశించారు అని అర్థము. అది వీళ్ళు చెప్తున్నారు, రాక్షసులు. ఇది అనమాట. ఈ ఇంద్రియ వృత్తులు సహజ సిద్ధముకు అజ్ఞానము నుండి పుట్టినవి కనుక ఇక్కడ చీకటి అంటే శాస్త్ర ప్రకారం లేకుండా ఉండేటువంటి వీటి లక్షణం హవై అనేవి గడిచిన వృత్తాంతములు సూచించేవి అని చెబుతూ ఇక్కడ ఇక కథలోకి వస్తున్నాడు. తర్వాత పేరాలో ఏమిటంటే కథ దీనిలో ఇది, ఈ కథ మనకు లలితలో కూడా ఇచ్చాను. దానిలో లలితలో ఏ నామానికి ఇచ్చానో తర్వాత నేను నామం దీనిలో నేను లొకేట్ చేయలేదు. లలితలో కూడా ఈ కథ ఇచ్చేసాను అనమాట. లలితలో కూడా వచ్చి ఈ చాందోగ్యంలో ఉన్న కథని ఇచ్చాడు. ఇది ఇప్పుడు మన కథ రాబోతున్నది. ఇది కథాపరంగా చెబుతున్నాడు అనమాట. వాడు ఇట్లా ఏం చెబుతున్నాడంటే, దీనిలో విశేషమైనటువంటి దీనిలో మనకు దేవాసుర యుద్ధము అనేటువంటిది మనం పురాణాలు ఈ విధంగా చూస్తున్నాము. చివరికి గెలిచింది ఎవరంటే దేవతలు గెలిచారు అనేటువంటిది మనకి విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఎలా చెబుతున్నాడంటే, సహజ సిద్ధముకు అజ్ఞానము నుండి పుట్టి శాస్త్రీయ ప్రకాశము లేని ఇంద్రియ వృత్తులే అసురులు. రాక్షసులు అంటే ఎవరు అనే దానికి ఏంటంటే, సహజ సిద్ధముకు అజ్ఞానము నుండి పుట్టి శాస్త్రీయ ప్రకాశము లేని. సహజముగా ప్రతి మనిషి కూడా అజ్ఞానంతో ఉంటాడు. 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు వయసు వస్తున్నది. వాడికి అజ్ఞానం, వాడికి జ్ఞానం ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. జ్ఞానం ప్రవేశించాలంటే గురువు గారి దగ్గర చేరి ఆ జ్ఞాన ప్రకాశం చదువుకుంటే జ్ఞాన సమృద్ధి వస్తూ ఉంటుంది. కానీ మొట్టమొదటి పుట్టంగానే ఎందుకు వస్తుంది? రాదు. పుట్టంగానే ఏంటి? అజ్ఞానం అంటే జ్ఞానం లేదు అని అర్థం. అది ఆ జ్ఞానం లేనటువంటి వాడికి క్రమంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. అయితే ఇంకొకడు పుట్టుకతోటే సరే అందరు అజ్ఞానంతో ఉన్నాడు, పెద్దవాడైనాడు, కానీ వీడికి శాస్త్రం అనేది తెలియదు. ఎప్పుడైతే శాస్త్రం అనేది తెలియదో అప్పుడు నీ ఇంద్రియముల మీద అసురులు
పడతారు. అది అర్థం. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఉపనిషత్తులు అసలు చదువుకోలేదండి అంటే ఉపనిషత్తుల్లో ఏం చెప్పాడు? జ్ఞానం చెప్పాడు. ఉపనిషత్తులకి మొదటి పుస్తకం ఏమిటి? భగవద్గీత చెప్పాడు. భగవద్గీత అర్థం చేసుకొని దానిలో జ్ఞానం సంపాదించాడు అనుకోండి, అప్పుడు జ్ఞానం కలిగింది. దాన్ని విశేషంగా ఇంకా జ్ఞానం తెలుసుకోవాలి. ఎందుకంటే భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది? ఉపనిషత్తుల్లో నుంచి వచ్చింది. కాబట్టి ఉపనిషత్తులు చదువుకుందామని ఉపనిషత్తులు చదువుకుంటాడు. ఇప్పుడు విశేషమైన జ్ఞానం వచ్చింది అనగా వీళ్ళు దేవతలు పూర్తిగా నిండి ఉన్నారు. ఇది అర్థం. దేవతలు పూర్తిగా నిండి ఉన్నారు. వీడి 5 ఇంద్రియముల మీద దేవతలు ఉన్నారు. కాబట్టి దేవతలు పూర్తిగా శరీరంలో ఉన్నారు. అనగా ఇంద్రియములను దేన్ని జ్ఞాన మార్గం వైపు నడుపుతూ ఉన్నాడు వీడు. అది అర్థం. అయితే ఇంకొకడు ఉన్నాడు. వాడేంటి? అసలు ఈ భగవద్గీత కాదు, ఏ గీత కాదు, అసలు మాట్లాడకూడదండి. ఏం చదువుకోలేదు. అసలు వాడి జోలే లేదు అసలు వీడికి. కానీ వీడికి డిగ్రీ ఉంది. ఏంటి డిగ్రీ? ఎంటెక్, గీటెక్, ఆ టెక్ టెక్కులు 10 టెక్కులు ఉన్నాయి వీడికి. ఈ టెక్కులతోటి ఏం చేశాడు అనమాట వీడు? ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చింది తింటున్నాడు 1వ తారీఖు తింటున్నాడు. వీడికి మాత్రం ఈ డబ్బులు వస్తున్నాయి కదా బాగానే. ఈ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ డబ్బులు ఏం చేస్తుంటాయి అంటే ఇప్పుడు ఉన్నారుగా అసురులు, రాక్షసులు ఉన్నారుగా, రెడీ కాచుకొని కూర్చుంటారు వీళ్ళు. మన వాడి దగ్గర డబ్బులు వస్తున్నాయి కదా బాగానే, కాబట్టి మనం ప్రవేశించి మన పనులు మనం పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి ఏం చేస్తారనమాట? ఈ ఇంద్రియాల్లో వాళ్ళు ప్రవేశిస్తారు. ఈ ఇంద్రియాల్లో ప్రవేశించేసి ఈ ఇంద్రియంలో పట్టుకుంటారు. ఈ ఇంద్రియాలు పట్టుకొని ఇక ఆడిస్తుంటారు వీళ్ళు. ఈ అర్థమైంది. 5 ఇంద్రియాలు. 5 ఇంద్రియాలు ముందు 4ను పట్టుకుంటారు. ఈ 4ను పట్టుకొని ఇక మనం చెప్పే పని లేదు. మా ఈ మామాలతో మొదలుపెడతారు. మొట్టమొదటి 4తోటి. ఈ మామాతోటి మొదలు పెట్టుకొని ఇక నెమ్మదిగా తర్వాత క్రమక్రమంగా అన్నిటికీ. ఎందుకంటే నేను ఉదాహరణ చెబుతున్నా. ఇక ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్లు ఫుల్గా ఉంటుంటారు ప్రతి చోట. మా అపార్ట్మెంట్లో కూడా అందరు సాఫ్ట్వేర్లు అందరు. ఒరే భగవద్గీత చెబుతాను రా అంటే, అయ్యా నమస్కారం సార్. ఎక్కడుంటారో తెలిసిన వీళ్ళు బజార్లో టీ కొట్టు దగ్గర ఉంటారు. బజార్లో టీ కొట్టు దగ్గర కూర్చొని ఈ 10 మంది ముచ్చట్లు చెప్పుకుంటూ టీలు తాగుతూ ఉంటుంటారు 1 గంట సేపు. ఇంకొక గంట ఇంకొకటి. ఇది అంటే అర్థం ఏంటి? రాక్షసులు పూర్తిగా లోపల ఉన్నారు. వాళ్ళు ఏంటి అనుకుండేది? మా 1వ తారీఖు జీతం వస్తున్నది కదా, రోజు పోయిస్తున్నా కదా, శుభ్రంగా టీలు తాగుతున్నా కదా, అంత బాగానే ఉంది కదా, ఎందుకు ఈ గీతలు బూతులు ఇవన్నీ అని అందుకని అట్లా ఉండేటువంటి జనం ఉన్నారే, వాళ్ళల్లో రాక్షసులు బాగా పూర్తిగా నిండి ఉన్నారు. ఆ రాక్షసులు ఉండి ఆ రాక్షసులకి నాయకుడు ఒకడు ఉన్నాడు. వాడే భండాసురుడు. వాడు ఉండి ఉండి ఒక్కసారి తీసుకెళ్ళి ఆ కారుని తీసుకెళ్ళి డామును కొట్టిస్తాడు. హైదరాబాద్లో చాలా చోట్ల చూస్తుంటే అంతే సాఫ్ట్వేర్లో కొట్టించేసేది. ఒకసారి 1 సంవత్సరం అందరినీ పట్టుకున్నారు. అందరూ ఎక్కువగా 300 వీళ్ళే. చివరికి ఏంటనమాట, ఎంత వచ్చినా ఏం లాభం? అసుర ప్రవృత్తిలో ఉన్నారు. కాబట్టి ఈ రాక్షసుడు అనేటువంటి వాడు మనలోనే ఉన్నాడు. అలానే దేవత అనేటువంటి వాడు మనలోనే ఉన్నాడు. కాబట్టి నీకు రాక్షసులు కావాలన్నా దేవతలు కావాలన్నా, రాక్షసులు కావాలంటే నీకు అధోగతి. వాళ్ళు ఎన్ని పనులు చేస్తారు? నిన్ను అనారోగ్యంలో పడేస్తారు, దరిద్రుల్ని చేస్తారు, ఇంకా రకరకాల అపకీర్తి. అసలు ముందు అన్నిటికన్నా అపకీర్తి తెచ్చిపెడుతుంటారు వాళ్ళు. వాళ్ళకి అపకీర్తి అంటే బలం ఇష్టం వాళ్ళకి. అది అట్లా అనమాట. అది ఆ విషయాన్ని ఇలా చెబుతున్నాడు, ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. ఏంటంటే వివేకం నుండి పుట్టినవే ప్రకాశ లక్షణములకు ఈ వృత్తులు. వివేకం అంటే జ్ఞానం. అజ్ఞానము నుండి పుట్టి చీకటి రూపముగా గల అసుర ప్రవృత్తులు పరాభవించడం పూనుకున్నాయి. ఈ అసుర ప్రవృత్తులు అజ్ఞానం నుండి పుట్టినటువంటివి. వాటికి వీటికి తవ్వులు పడ్డాయి. ఇద్దరు బాగా ముష్టాముష్టి అనుకుంటారు, కొట్టుకోవటానికి సిద్ధమైనారు.
ఈ రాక్షసులు ఈ దేవతలు. అందుకని అమ్మవారి చేతిలో చతుర్బాహు సమన్విత ఉన్నదే. అది ఏంటంటే, ఒరే అసుర ప్రవృత్తి అంటబడుతుందిరా, కాబట్టి నువ్వు అసుర ప్రవృత్తిలో పోకుండా దేవతా ప్రవశక్తిలోకి రావటం కోసము నా దగ్గర 4 ఆయుధాలు ఉన్నాయి. ఒకటి పాశము, క్రోధము, అంకుశము, ఇవి ఉన్నాయిరా. ఇవి వాటిని అర్థం చేసుకోరా. వాటిని అర్థం చేసుకోవాలంటే ఉపనిషత్తులో అర్థం చేసుకుంటే అవి అర్థం అవుతాయిరా. కాబట్టి అర్థం చేసుకున్నామంటే నీకు జ్ఞానం కలిగినట్టు. అప్పుడు నీలో అసురుడు అనేవాడు ఇంత రవ్వంతున్నా వాడు బయటికి పోతాడు. జ్ఞానం ఎప్పుడైతే పెరిగిందో అజ్ఞానం అనేటువంటిది నశిస్తుంది. రాక్షసుడు బయటికి వెళ్ళిపోతాడు. రాక్షసుడు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయినాడో నీ ఇంద్రియములు దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఇంకా విశేషంగా జ్ఞానవత్తరంగా ప్రకాశిస్తుంటాయి నీ ఇంద్రియములు అని అందులో కూడా చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ వీళ్ళిద్దరూ తగువకు వచ్చారు. వీళ్ళిద్దరు ఈ విధంగా పరస్పర ఇరుపక్షాల వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పరాభవించుకోవడం మొదలుపెట్టారు. పరాభవించుకోవడం, దేవతలు రాక్షసులు పరాభవించుకోవడం అంటే ఇంద్రియ ప్రవృత్తులు ఉన్నాయి అంటే జ్ఞానము అజ్ఞానం అని అర్థం. ఒక చోటేమో అజ్ఞానం గెలుస్తున్నది, రాక్షసుడు గెలుస్తున్నాడు. జ్ఞాన దేవత వీడు ఓడిపోతున్నాడు. ఒకసారి వాడు గెలుస్తున్నాడు, ఒకసారి వీడు గెలుస్తున్నాడు. ఇట్లా ఈ విధంగా జయాపజయాలతో ఉండిపోతున్నాడు వీడి జీవుడు. ఇది అది అవుతే ఇక్కడ దేవాసుర యుద్ధము అనాది కాలం నుండి సకల ప్రాణుల యందు ప్రతి దేహం నందు ప్రవర్తించుతున్నది. ఈ విషయం తెలుసుకోండి అని చెబుతూ ఈ సృష్టి కథారూపంగా ఒక కథ చెబుతూ ఉన్నాడు. ఆ కథని దీనిలో చెబుతున్నాడు. దీనిలో ఒకటి ఉదాహరణగా వస్తే మిగిలినవన్నీ కూడా మీరు కొట్టేసేసుకోవచ్చు అన్నమాట. ఏమిటంటే దేవాసుల యుద్ధం అని అంటే దీనిలో 2 రకముల మనోప్రవృత్తులు. దేవాసులు ఇద్దరు ఒకే ప్రజాపతి సంతానం. ప్రజాపతి అనగా కర్మకు ఉపాసనకు యోగ్యుడకు వ్యక్తి. కర్మ ఉపాసన అనేటువంటివి ప్రజాపతికి సంబంధించినవి. కర్మ ఉపాసన ఉన్నటువంటి వాడు దేవత. ఇది అర్థం చేసుకోండి. వాళ్ళు దేవత ఉన్నాడు, కర్మ చేస్తున్నాడండి, ప్రతిరోజు విహిత కర్మ చేస్తున్నాడండి. వారు చేయవలసిన విహిత కర్మ ప్రతిరోజు చేస్తున్నాడు. వాళ్ళు దేవత ఉన్నాడు, కానీ విహిత కర్మ రోజు చేయటంలే, అసలు మర్చిపోయినాడు విహిత కర్మ. ఉదాహరణకు మొట్టమొదటి బ్రాహ్మణుడికి ఏం చెప్పారు? సంధ్యావందనం గాయత్రి జపమని చెప్పారు. రోజు చేస్తున్నాడు. వాళ్ళు వదిలిపెట్టకుండా 2 పూటలో చేస్తున్నారు. సరే, అది విహిత కర్మ చేస్తున్నాడు. కాబట్టి ఆయనలో దేవత అనేవాడు ఉన్నాడు. అసలు చేయటం లేదండి. మీరు ఎవరండి? బ్రాహ్మణులు అండి, సంధ్యావందనం చేస్తున్నా. అదేంటండి ఎప్పుడు వెళ్ళలేదే నేను? అర్థం కాల. ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నాం. మేము చూస్తూ పాపకు క్షమించుగాక అనుకుంటుంటాం. ఏమిటో తెలుసిన? పొద్దుడు కూడా ఒడుగండి, రాత్రి పెళ్ళండి. పొద్దుడు కూడా ఒడుగు, రాత్రి పెళ్ళి. అదేనమాట. అది మహాపాపం. ఆ మంత్రాలు చెప్పేవాడికి వాడికి సగం అంటుకుంటుంది, చేసేవాడికి వాడికి అంటుకుంటుంది. అంతా భాగాలు అయిపోతుంది. ఈ చేయించేవాడు మంత్రాలు చెప్పేవాడికి డబ్బులు ఏముంది? వాడికి డబ్బులు ఇంకా అసలు ఎక్కువ ఇస్తే సరే డబ్బులు, అది ఇంకేం లేదు. ఏమిటనంటే ఏం చెప్పాడు దానిలో? నువ్వు చేసేది ఏమిట్రా? మరీ అంత ఘోరమా దాన్ని ఉపదగా? పొద్దున కూడా ఒడుగు చేసావు, రాత్రి పెళ్లి చేస్తున్నావు ఏమిట్రా? ఈ చేయకపోతే వచ్చే నష్టం ఏంది? ఒడుగు చేయకపోతే పెళ్ళే చేసుకోరాదా? మన ఇటీవల కొన్ని పెళ్లిళ్ళకి పోతుంటే అది ఎందుకంటే బ్రాహ్మణుడు అని చెప్పిన పరమ దండగ, వాడికి ఎట్టి పరిస్థితుల్లో ఏదో అంటారు చూసారు, పండు బాగా పణితే కానీ రాలి పడదండి అన్నట్టు, అప్పుడు అది రాలి పడుతుంది. అది ఎప్పుడు తీసుకుపోతుంది అంటే వార్ధక్యంలో కొట్టేస్తుంది, దెబ్బ తిరిగేటట్టు కొట్టేస్తుంది వార్ధక్యంలో. అటువంటి వాళ్ళని నేను చూశాను. వార్ధక్యంలో అనుభవించినటువంటివి తిండా బోధు లోపలికి గొట్టాలు పెడతారు.
కొంతమందికి ఏమో గుండె దగ్గర కొట్టాలి, కొంతమంది గొంతు దగ్గర కొట్టాలి, రకరకాలు. ఇది చెప్పే పని లేదు. అంటే ఏమిటనమాట, బతికినంత కాలం ఇంద్రియాలను ఏం చేశాడు, రాక్షసులకు అప్పచెప్పేశాడు. రాక్షసులకు అప్పచెప్తే వాడు ఏం చేస్తాడు, వాడు ఇష్టం వచ్చినట్టు నడిపేశాడు. అదెందుకు దీన్ని చెబుతున్నాడు. అందుకనే ప్రతి వాళ్ళకి కర్మలు ఉంటాయి. కర్మలను వదిలిపెట్టవాకండి. కర్మలు ఉపాసనలు చేస్తేనే అతడు వ్యక్తి, అతని యొక్క క్యారెక్టరు అది. అందుకని ఆ విషయాన్ని మనకు దీనిలో తైత్తీర్యంలో కూడా వస్తుంది. తైత్తీర్యంలో కూడా అక్కడ చెబుతుంటాడు అనమాట. ఏమిటి విశేషాలు, క్షా ధర్మ కామాసు యథాతే తేషు వర్తేనంత ధాతేషు వర్తేధాః ఏష ఆదేశ. ఈ కర్మలన్నీ చేసేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు విజ్ఞానులు, జ్ఞానులయ్యా, వాళ్ళ దగ్గరికి చేరి నీ అనుమానాలు తీర్చుకో అని చెప్పాడు. అది ఒకటి. అందువలన ఈ కర్మలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళందరూ కూడా మనోప్రవృత్తులు, వాళ్ళ యొక్క మనోప్రవృత్తి ఎప్పుడు కూడా దేవతల మందే ఉంటుంది. ఆ వ్యతిరేకం కనుక ఉంటే రాక్షసుల ఎందు ఉంటుంది అని ఈ విధంగా చెబుతూ, దీనిలో ఒక పక్షానికి వృద్ధి, మరో పక్షానికి పరాభవము అనేవి జరుగుతూ ఉంటాయి. దేవతలు గెలిచారు అంటే ఉద్గీతము వలన గెలిచారు. ఇక్కడ అదే ఉంది, దేవతలు గెలిచారు అంటే ఉద్గీతము వలన గెలిచారు అంటే అర్థం, మనం ఉద్గీతాన్ని ఉపాసిస్తుంటుంటే రాక్షసులు భయపడతారు, రాక్షసులు లోపలికి చేరరు. అది అర్థం. ఉద్గీతాన్ని ఉపాసిస్తుంటే రాక్షసులు లోపలికి రారు అనగా ఉద్గీతం అనే అవయవముచే ఉపలిఖితమైన అంశం పూర్ణము సూచించారు. ఉద్గాత అనే ఋత్విక్కుచే చేయబడే కర్మను అనుష్ఠించారు. ఆ ఉద్గాత యొక్క కర్మను ఒక్కదాన్ని అనుష్ఠించడం సంభవం కాదు కనుక జ్యోతిష్ఠం అంటే కేవలం ఉద్గాత ఓం అని ఉండేటువంటిదే కాకుండా కొన్ని యాగములు కూడా చేయటము, జ్యోతిష్ఠోమము, అగ్ని చేయడం అనేటువంటి వైదిక కర్మలు ఉంటాయి. అవి కూడా బ్రాహ్మణులు చేస్తూ ఉంటుంటారు. అది వేదకాలం కాబట్టి అప్పుడు చేస్తుంటారు. ప్రస్తుతం వేదకాలం కాదు కాబట్టి ప్రణవోపాసన, ఓంకార ఉద్గీతోపాసన చేయండి అని దీనిలో చెబుతూ, ఇక విశేషంగా మొట్టమొదటి ఇంద్రియం చెబుతున్నాడు. దీని ప్రకారంగా మిగిలిన 4 ఇంద్రియాలు పట్టుకోవచ్చు. మొట్టమొదటి ముక్కు దగ్గరికి వచ్చాడు, నాసిక. నాసిక ఏం చేస్తుంది, వాసన చూసి ఇది సుగంధము, దుర్గంధము అని చెబుతుంటుంది ఈ నాసిక. ఈ నాసికలో ఉన్నటువంటి ఆ ఇంద్రియ గుణం ఉన్నదే, అది ఏమనుకుంటున్నదంటే, ఆహా నేను వాసన చూసి ఇది కమ్మగా ఉంది, ఇది బాగా ఉంది, ఇదిగో ఇది మల్లెపూ వాసన, ఇది అది ఏదేనని ఆ ఇంద్రియ ప్రవృత్తి నేను నేను అహమేవా అనుకుంటున్నాను. ఇక్కడ అది విశేషం. ఈ ఇంద్రియ ప్రవృత్తులు, ఇంద్రియాలన్నీ ఎక్కడ ఉన్నాయి, అటాచ్ అయ్యి ఉన్నాయి, అసలు పరబ్రహ్మానికి అటాచ్ ఉన్నాయి. పరబ్రహ్మం యొక్క శక్తి వల్లనే ఈ ఇంద్రియముల యొక్క శక్తి. నీకు ముక్కు వాసన చూస్తున్నది అంటే ఆ ఇంద్రియ శక్తి ఉన్నదంటే ఎక్కడి నుంచి వచ్చింది, పరబ్రహ్మ నుంచి వచ్చింది ఆ శక్తి. ఇది ఈ సంగతి, ఈ ఇంద్రియ ప్రవృత్తి ఆ సంగతి పట్టించుకోకుండా నేను చూస్తున్నాను, నేను వాసన చూస్తున్నాను, నేను నేను అనేటువంటిది అహంకార సూచకం. అహంకార సూచకం అంటేనే రాక్షసుడు ప్రవేశించాడు అని అర్థం. దాని ప్రకారంగా చెబుతున్నాడు, దేహనాసిక్యం ప్రాణముద్గీతం ఉపాసాన్ చక్రిరే తము హసురాః పాప్మనా వివిధుస్తు తస్మాత్ తేన ఉభయం జిఘ్రతి సురభి చ దుర్గంధి చ పాప్మనా హి ఏష విద్ధః. ముక్కునందని ఘ్రాణేంద్రియం అనగా ఉద్గీతమును ఉపాసించింది. అసురులు ఆ ఇంద్రియమును పాపముతో వేధించారు. దేవతలు ఏం చేశారనమాట, నాసిక దగ్గర ఉన్నటువంటి ఘ్రాణ ఇంద్రియము, ఘ్రాణము మనకు కనపడుతూ ఉన్నది, కానీ దానిలో ఉన్న ఇంద్రియ శక్తి ఏదో కంటికి కనపడదు. కంటికి కనపడేది నాసిక కనపడుతుంది, ఇంద్రియ శక్తి ఏమిటో కనపడదు. కానీ ఆ ఇంద్రియ శక్తి ఏం చేస్తుంది, ఇది సువాసన, దుర్గంధము అని చెప్పేసేస్తుంటుంది. చెప్పేసి దేనికి చెప్పి మనస్సుకు పంపించేస్తుంటుంది. మనస్సుకు పంపించగానే మనవాడు ఏమంటాడంటే వెంటనే
ఇక సువాసన వస్తుంది మల్లెపూలు అని అంటాడు. ఇక దుర్గంధం కలిసి దుర్గంధం అనేది పనికి రాదు అని మనస్సు గ్రహించేసి చెప్పేసేస్తుంటుంది. ఈ గ్రహణ అనేటువంటి ఇంద్రియ ప్రవృత్తి గ్రహణ ఉన్నది, ఇది నాసికలో ఉన్న ఇంద్రియ ప్రవృత్తి. ఇది మనకి నాసికలో ఇంద్రియ ప్రవృత్తి ఒకటి ఉన్నది, అది దాని యొక్క శక్తి. ఏమిటంటే వాసనని కనిపెట్టి ఇది మంచి వాసన చెడు వాసన అని రెండు వెంగడించి దానికి చెప్పేటువంటి శక్తి ఇంద్రియ శక్తి నాసికకు ఉన్నది. అయితే ఇక్కడ ఏం చేశారనంటే అసురు దేవతలు మొట్టమొదట ఉద్గీతాన్ని ఉపాసించారు. గ్రాణేంద్రియముగా ఇంద్రియ ప్రవృత్తి ఏదైతే ఉన్నదో ఆ నాసికలో ఉండేటువంటి ఇంద్రియాన్ని ఓంకారంగా భావించి ఓంకారము జపం చేస్తున్నారు. 5 సార్లు చేసావయ్యా ఓంకారం నువ్వు, ఇంకొకటి 6 కూడా చేసావు, మొత్తం 6 చేసావు. 6 చేసావంటే అర్థం ఏమిటి? నీ 6 ఇంద్రియములకు ఓంకారం అప్పచెప్పేశావు, అది అర్థం. 6 చేయాలి అట్లా అనమాట. అది కాబట్టి నీ ఇంద్రియానికి ఓంకారం ఒకటి అర్చన చేసావు, నీ ఇంద్రియాన్ని ఓంకారంతో చేసావు. ఆ ఇంద్రియానికి ఆ చేసావు అంటే నీలో ఉన్న దేవత చేశాడు అని అర్థం. సరే, రాక్షసుడు ఉన్నాడు. రాక్షసుడు ఏం చేశాడనంటే, ఒరే వీడు ఇలా చేస్తున్నాడు, వీడు దేవత, మరి రాక్షసుడు ఎంతసేపు దేవతల మీద దాడి చేయటమేగా వీడి పని. కాబట్టి వీడేం చేశాడు, రాక్షసుడు అనేటువంటి వాడు అసురుడు ఆ ఇంద్రియమును పాపముతో వేధించిరి, పాపముతో కొట్టారు. ఏమిటి ఆ పాపంతో కొట్టారు అంటే, దీనిలో సుగంధము దుర్గంధములు కూడా ఆక్రమిస్తుంటుంది కదా ఈ బుక్కు. ఎందుకంటే ఇది పాపముచే వేధించబడినది. అప్పుడు వీళ్ళు ఏం చేశారనమాట, అసురులు వాళ్ళు దాని యొక్క ఆ ఇంద్రియ ప్రవృత్తి మీద దుర్గంధాన్ని కూడా చేర్చారు. దుర్గంధాన్ని కూడా వాళ్ళు వచ్చి కూర్చున్నారు. దుర్గంధం అంటే అర్థం ఏమిటి? ఈ నాసిక 2 చెబుతున్నది. ఇదేం చెబుతున్నది? సుగంధము చెబుతున్నది, దుర్గంధము 2 చెబుతున్నది. కేవలం సుగంధం మాత్రమే కాదు అనగా అర్థం ఏంటిది? 2 పట్టుకుంటున్నది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. సుగంధాన్ని దుర్గంధాన్ని, దుర్గంధం అంటే అర్థం ఏదో తెలుసా? అంటే ప్రత్యేకంగా ఏదో బురదగుంటి దగ్గర పోయి మనం కూర్చోటం అనుకుంటారు, అది కాదు దుర్గంధం. ఇందాక మనం చెప్పుకుంటున్నాం 2 మకారాలు, ఆ వాసన వస్తున్నది వాడికి. కాబట్టి ఆ మకార దగ్గర పోయి కూర్చున్నాడు, వాసన చూశాడు, బెస్ట్ అది అనమాట. అది అంత క్రితం మామూలుగానే ఉన్నాడు, సుగంధం, అరే ఇది బాగా సుగంధం బాగా ఉందిరా, మంచి వాసన, మల్లెపూల వాసన చక్కగా బాగుంది, అక్కడ ఓకే అన్నాడు. ఇక్కడికి వచ్చాడు, ఇది దుర్గంధం, ఇది పట్టుకున్నాడు. అక్కడేమో దేవత అన్నాడు, సరే ఇక్కడ వచ్చి రాక్షసుడు పట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవత తర్వాత రాక్షసుడు, కాబట్టి రాక్షసుడు పై చేయి, రాక్షసుడికి పై చేయి. నువ్వు అంత క్రితం చూసిన సుగంధం కాస్త ఏమైంది, అది కాస్త దెబ్బ పోయింది, తీసి మొదలు మారేస్తాడు. ఏది వీడికి కావాలి అంటే ఇది అనమాట. అంటే ఏమిటనమాట, ఈ నాసిక ఎప్పుడు చూసినా సుగంధాల కోసమే పోవాలి, సుజ్ఞానం కోసమే పోవాలి, సుగంధమైనటువంటి వాటికే తీసుకోవాలి. దుర్గంధాలు కూడా పట్టుకున్నావు అని అంటే రాక్షసుడు నీ నాసికను పట్టుకున్నాడు, అంతే కదా. మొట్టమొదట నాసిక వాసన చూసిందండి, మనం ఏదో ఇంట్లో పదార్థం ఉంది, ఏదో మూత తీయంగానే అబ్బా కంప కొడుతున్నదిరా, తీ దెబ్బలో వారేసి అంటే అర్థం ఏది? రాక్షసుని తీసి దెబ్బలో వారేసామని అర్థం, అది అర్థం. అట్లా అనమాట. ఒక పదార్థం, అది నీకు పదార్థం తీసి అవతల వారేరా అంటున్నాం. అట్లనే మనకి ఇంకా ఈ విధంగా చెప్పుకోబోతుంటే అనేకం. కాబట్టి ఎప్పుడు చూసినా కానీ సుగంధంతో ఉంటే వాడు దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవతలు పట్టుకున్నారు ఆ నాసికని, రాక్షసుడు పట్టుకోలేదు. కాబట్టి నాసికని మొట్టమొదటిగా రాక్షసుడికి అప్పచెప్పకూడదు. రాక్షసుడికి అప్పచెప్తే వాడు ఏం చేస్తాడంటే
ఎన్ని మకారాలు ఉన్నాయో అక్కడ మకారాల దగ్గర తీసుకుపోతుంటాడు వాడు. వాసనలు చూపించి ఇది బాగుంది బాగుంది అది తీసుకోరా ఇది తీసుకోరా అని చెబుతుంటాడు. అట్లా అనమాట. దానివల్ల ఏమవుతాయంట, చివరికి నీ ఇంద్రియ ప్రవృత్తి ఏమవుతుంది, నేను నేను అంటున్నావుగా, నేనని ఇంద్రియ ప్రవృత్తి పెద్ద అహంకారంతో ఉన్నావు కదా. వీడు రాక్షసుడు ఏం చేశాడు, నేను పట్టుకున్నాడు, నేను తీసుకెళ్ళి అధోగతి పెట్టిస్తున్నాడు. ఇట్లా నాసికని రాక్షసులు వశపరుచుకున్నారు. ఆ నాసికను వశపరుచుకున్నారు, ఆ విషయమే చెబుతున్నాడు దీనిలో. అయితే ఎలా ఉపయోగిస్తుంది అంటే వివరం చెబుతున్నాడు తర్వాత ఈ పేజీలో, 13వ పేజీలో. ఈ విధంగా దేవతలచే వరించబడిన ఉద్గాతను అనగా ముక్కునందుండే చైతన్య అధిష్ఠితమైన ఇంద్రియ దేవత, ఈ పదం రావాలి. మన నాసికలో ఉన్నటువంటిది చైతన్యాధిష్ఠితమైన ఇంద్రియ దేవత. మనకు ఇంద్రియ దేవతలు, నాసికలో ఉన్నటువంటిది ఒక ఇంద్రియ దేవత. దేవతలను ఎట్లా చూస్తాం, పరమ పూజ్యంగా చూస్తాం దేవతలను. అలానే దేవతలను విడిగా పరమ పూజ్యంగా పూలేసి ఇదన్నీ చేసి తీసుకుంటున్నాము. ఈ మన నాసికలో ఉన్నటువంటి ఇంద్రియ ప్రవృత్తి ఎవరు, చైతన్యాధిష్ఠితమైన ఈయన కూడా దేవత. నువ్వు ముందు నాసికని ఏ వైపు పెట్టాలి, దేవతల వైపు పెట్టుము అని చెబుతున్నాడు. ఇది అనగా నీ ఇంద్రియ వృత్తులని దైవపరంగా జ్ఞానపరంగా పెట్టు, అది అర్థం. అది నీ 5 ఇంద్రియాలను అడుపెట్టు, తీసుకెళ్ళి రాక్షసులకు అప్పచెప్పవాకు అని చెబుతున్నాడు. రాక్షసులకు అప్పచెప్పావా నీ ఇంద్రియాలను 5టిని, ఇక నీవు అధోగతి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంద్రియాలు ఎల్లప్పుడూ కూడా దేవతలకు ఆధీనమై ఉండాలి. దేవత అంటే చైతన్యాధిష్ఠితమైనటువంటి దేవత, చైతన్యముతో ఉన్నటువంటిది ఆ దేవత అనగా పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమునకు అధిష్ఠిత అయినటువంటి ఆ దేవతకి మన ఇంద్రియములను అప్పచెప్పాలి వాటి. కాబట్టి మన ఇంద్రియములన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా ఆ పరబ్రహ్మము, చైతన్య పరబ్రహ్మానికి అనుష్ఠితమై ఉండాలి. అక్కడి నుంచి తప్పించుకోకూడదు. అది ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. సహజ సిద్ధమైన అజ్ఞానమే రూపంగా గల అసురులు. సహజంగా అజ్ఞానం అనేటువంటి వాడే అసురుడు. తమ నుండి పుట్టిన అధర్మము, అధర్మం రాక్షసుడు అంటేనే అధర్మము. తర్వాత ఆసక్తి, ఈ అధర్మం అనేది ఆసక్తి రూపంలో నుండే పాపంతో కొట్టారు. ఆసక్తి, ఈ అధర్మం కూడా నాసికకి అది ఏదో కావాలి వీడికి, అది అధర్మం. కానీ వీడికి ఏంటి, నాకు బాగా ఆసక్తిగా ఉందండి, ఏదో చెవులు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి, వాటికి ఏదో ఆసక్తి, వాడికి రుచి బాగా ఏంటనమాట. ఎక్కడో ఒక చోట తిన్నాడండి, ఏ హోటల్లో ఏ అట్టుముక్క ఏదో తిన్నాడు వీడు, అది బాగా గుర్తుంది. గుర్తున్న తర్వాత వాడు ఏం చేశాడు, వాడు ఎక్కడో ఉన్నాడు 10 మైళ్ళ దూరంలో, ఎక్కడో ఈ వాసన ఉన్నది. ఆ శ్రవణ భవనానికి పోయి అక్కడ పోయి ఆ దోశ తింటే గాని అప్పుడు నా ఆసక్తి తీరదు. పరిగెత్తుకుంటూ ఒక 4 లీటర్లు పెట్రోల్ కొట్టుకుంటూ ఇట్టుకుంటూ వచ్చేసేసి $10 ఆ దోశ కోసం $100 ఖర్చు పెట్టుకొని ఈ విధంగా చేస్తుంటాడు ఈడు రాక్షసుడు. ఆసక్తి చూసుకోండి ఎలా ఉండదు. సరే అయిపోయి తిన్నావు కదా, సంతోషంగా ఉంది కదా, ఆ సంతోషం మరి ఎన్ని సంవత్సరాలు ఉంచుకుంటావు చెప్పు. మరి తిన్నావు, గేటు దగ్గర నుంచి బయటకు వచ్చావు, మర్చిపోయినావు. ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే అది ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుందో అనారోగ్యం తర్వాత విషయం. నువ్వు దేని మీద చూపిస్తున్నావు ఆసక్తి అనేటువంటిది చెబుతున్నాడు. ఆసక్తులు దేని మీద ఉండాలి అని అంటే జ్ఞానపరమైన జ్ఞానం మీద ఆసక్తులు ఉండాల్సినటువంటి దాన్ని వదిలేసి ఈ తిండి కోసం పరిగెత్తున్నాడు వీడు. ఇంకక్కడెక్కడన్నా ఉన్నాయి, అది కాదు, అక్కడికే పోవాలట వాడి ఆసక్తి. అనగా ఎంత దూరంలో ఉన్నా సరే వీడి ఆసక్తి నెరవేర్చుకోవాలి, కంప్లీట్ చేసుకోవాలి. అది అనగా అర్థం ఏంటి, అసురుడు అంత దూరం లాక్కుపోతుంటాడు వాడు. అట్లా అధర్మము ఆసక్తి రూపంలో ఉండే పాపంతో కొట్టారు. కాబట్టి
వాళ్ళు వశం చేసుకున్నారు. ఈ అసురులు వీడి దగ్గర ఆసక్తిని కల్పించారు, బాగా ఇంట్రెస్ట్ కల్పించారు. వీటి మీద ఇంట్రెస్ట్ అంటే నాకు అండి అని అంటారు. అవి అనుభవిస్తే గాని నాకు తృప్తి తీరదండి అంటారు. అనగా అర్థం ఏంటి? రాక్షసులు బలంగా ఉన్నారని, అనగా వాటితో సంబంధం కలిగించినని అర్థం. ముక్కునందుల ఘ్రాణేంద్రియము పరిమళ గంధమును తాను ఆఘ్రాణించాలనే అభిమానం అనే ఆసక్తి, తాను వేరు అనే అవివేకం చే తిరస్కరింపబడిన వివేక విజ్ఞానం సర్వాత్మ భావము గలది అయ్యను. ఆ ఇంద్రియం ఆ దోషముచే పాపముచే సంబంధము గలది అయ్యను. అనగా నేను అనేటువంటి ఆ ఇంద్రియ ప్రవృత్తి చూస్తున్నది. కానీ అక్కడ విశేషం ఏమిటి? తాను పరబ్రహ్మ చైతన్యానికి అధిష్టానమైనటువంటి దానికి నేను అనుసంధానింపబడ్డాను అనేటువంటి విషయం తెలుస్తుంది. ఈ ఇంద్రియ ప్రవృత్తి ఉన్నది, నాసికలో ఉన్న ఇంద్రియ గుణ ప్రవృత్తి ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి పరబ్రహ్మము ప్రసాదించినటువంటిది అనేటువంటి తాను మర్చిపోయినాడు. అది తాను మర్చిపోయినాడు. ఆ హెడ్ అనేవాడు పైన కూర్చున్నాడు, వాడి దగ్గర నుంచి వస్తున్నాయి అందరికి దివ్య శక్తులన్నీ కూడా వాడి దగ్గర నుంచి వస్తున్నాయి. ఈ శక్తి వచ్చేటప్పటికి వీడు తెలుసుకోవటం లేదు, ఇంద్రియ ప్రవృత్తి. అదే అందువల్ల అసురులు చేరారు అని. అసురులు పాపంతో కొట్టారు అని అర్థం చెబుతున్నారు. అసురుని చే పాపంతో కొట్టబడ, పాపం అంటే అధర్మము అని అర్థం అనమాట. ఈ అధర్మం అంటే ధర్మానికి విరుద్ధము అధర్మం. ఏదైతే ఆ ఇంద్రియ ప్రవృత్తి ధర్మంగా ఉన్నదో దానికి వ్యతిరేకం చేయటం అనమాట. ప్రాణుల ఘ్రాణేంద్రియము పాపంచే ప్రయత్నమే దుర్గంధమును ఆఘ్రాణిస్తున్నది. ఈ విధముగా పాపంచే కొట్టబడితే మానవుడు ఆ ఇంద్రియంతో సుగంధ దుర్గంధాలు రెంటిని ఆఘ్రాణిస్తున్నాడు. సుగంధాన్ని, ద్రవ్యాన్ని రెండింటిని, దుర్గంధాన్ని కూడా ఈ పాపము అనేటువంటి అంటే రాక్షసుడు చేరాడు. దేవతలు రాక్షసులు ఇద్దరు అనుభవిస్తున్నారు. కాసేపు ఒక గంట సేపు వాడు అనుభవిస్తుంటే వీడు ఒక గంట సేపు 2 గంటలు అనుభవిస్తున్నాడు. నువ్వు గంటలు అనుభవిస్తేనే నేనే తక్కువ తిన్నానా అని 2 గంటలు అనుభవిస్తున్నాడు ఈ రాక్షసుడు. అంటే అర్థమైంది కదా, టైం ఎక్కువ తీసుకుంటున్నాడు వీడు. ఇంద్రియ సుఖాలను టైం ఎక్కువ తీసుకుంటున్నాడు. రాక్షసుడు బలంగా ఉంటున్నాడు, అది అర్థం. ఎందుకంటే ఆ ఇంద్రియ పాపంతో కొట్టబడింది. ఆ పాపం అనేటువంటి పాపం అంటే అధర్మం. ఇవి చేసేదన్నీ అధర్మాలు రా, నువ్వు అధర్మమే పాపము. కాబట్టి నీ యొక్క ఇంద్రియ ప్రవృత్తులు దానిలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? నీ యొక్క ఇంద్రియ ప్రవృత్తులు, ఇంద్రియ శక్తులు గనక చెడిపోతే నీ యొక్క శరీరం చెడిపోతుంది భౌతికంగా మొట్టమొదట. అక్కడి నుంచి నీవు అన్ని కూడా పోగొట్టుకుంటావు. అందుకు చెబుతున్నాడు. కాబట్టి మనలో ఉన్న రాక్షసులు ఉన్నారే వాళ్ళని కనిపెట్టి ఉండాలి అని చెబుతున్నాడు. అది అందుకనే మనం ఎక్కడికి పోయినా కానీ గీత ఏం చెబుతున్నది? బ్రహ్మణ్యాథాయ కర్మాణి సంగం చత్వా కరోతి లిప్యతేన సపాపేన పద్మపత్ర ఇవాంభస. ఎక్కడికి పోయినా ఎలా ఉండాలి అని అంటే వాటిలో మమేకమై ఉండకూడదు. మమేకమై ఉన్నావా రాక్షసుడు ప్రవేశించినట్టే. ఆ రాక్షసుడు ప్రవేశించినట్టే. కాబట్టి ఎక్కడ కూడా వాటిలో మమేకమయ్యకుండా నీవు ఎప్పుడు, నీ మనస్సు ఎప్పుడు కూడా బ్రహ్మణ్యాథాయ అని చెప్తాను. పరబ్రహ్మమునందు నీ యొక్క మనస్సును లగ్నం చేసుకొని ఉంటే సరిపోతుంది. దేవి ఏమాత్రం అంటవు అని చెప్తున్నాడు. ఎందుకంటే లోకల్లో తిరుగుతున్నామనంటే అంత అధర్మమే కదా కనపడుతున్నది. పొద్దున్న లేస్తే అంత అధర్మమే కనపడుతుంది. కానీ లోపల తిరగాలి కాబట్టి తిరుగుతూనే ఉన్నాం. కానీ దాన్ని మాత్రం మనం అంటించుకోవడం లేదు. అది అలా ఉండాలి అని చెబుతూ ఈ దుర్గంధమును మాత్రమే ప్రస్తావించినది. దానిని బట్టి కూడా ఉభయమునందు తాత్పర్యం లేదని చెబుతూ ఇక్కడి నుంచి ఒక ఉదాహరణగా నాసికకి చెప్పాడు. నాసిక ఏ విధంగా అయితే సుగంధము దుర్గంధాలను రెండింటిని పట్టుకుంటున్నదో అట్లా మీరు కూడా దుర్గంధాన్ని పట్టుకుంటున్నది అని అంటే అసుర ప్రవృత్తి, అసురుడు ఏరాడు అని అర్థం. నీ ఇంద్రియాన్ని, నువ్వు నాసిక అనే ఇంద్రియాన్ని ఎక్కడ తీసుకుపోయినాడు? వాసన కోసం తీసుకుపోయినాడు. ఏ వాసన? అది ఇంద్రియ వాసన. ఇది ఇక్కడ అర్థం. దుర్గంధం అంటే మీరు అనుకుంటారు ఏదో పనికిరాని, ఏదో బురదలో గిరదలో ఎటువంటి, అది కాదు ఇక్కడ దుర్గంధం అంటే. విషయ సుఖాలు, అది అర్థం. ఈ విషయ సుఖాల దగ్గర పట్టుకుపోయినాడు. ఇవి దుర్గంధాలు. అందుకనే మకారం అని చెప్పే మాట అన్నాను. 2 మకారాల దగ్గర పట్టుకుపోయినాడు వీడు. మా 3 మకారాలు, 2 మకారాలు అంటే వీడికి ఇష్టం. ఈ 2 మకారాలు వాసన చూస్తూ ఉంటుంటాయి. చూసి బాగుంది కాబట్టి వెంటనే 4కు చెప్పేస్తాడు, అరే తాగేసారా
తినేసేరా. అది అట్లా అనమాట. అందువలన ఆ ఇంద్రియ ప్రవృత్తులు ఈ అధర్మంలోకి వెళ్ళిపోతుంటాయి, జాగ్రత్త కనిపెట్టుండు అనగా రాక్షసులు కొట్టుకుంటుంటారు అని చెబుతున్నారు. కాబట్టి నీవు ఎల్లప్పుడూ గనక ఆ ఉద్గీతాన్ని పట్టుకున్నావంటే ఈ రాక్షసులు పట్టుకోలేడు. అది చెబుతున్నాడు. నువ్వు ఉద్గీతాన్ని పట్టుకుంటే రాక్షసుడు లోపల ప్రవేశించలేడు అని చెబుతాం. అది చివరికి దీనికి తాత్పర్యం అని చెబుతూ ఇప్పుడు వాక్కు గురించి చెబుతున్నాడు. ఏమిటంటే వాక్కు అధవాచం ఉద్గీతం ఉపాసాం చక్రిరేతాం హసురా పాపన విధు తస్మాత్ తయో భయం వదతి సత్యం సత్యం చ అనుతంచ పాపనా హి ఏషా విద్ధా. సత్య అసత్యముల గురించి చెబుతూ ఈ ఓంకారం ఇది ఏ విధంగా వాక్కు సత్యము అసత్యాలు పలుకుతున్నదో ఆ విషయాన్ని గురించి మనకు 3వ మంత్రం దగ్గర నుంచి వస్తున్నది. ఈ 3వ మంత్రంలో 5 ఇంద్రియాలు మనం రేపు అధ్యయనం చేద్దాము. అంతవరకు శుభం భూయాతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. సోం భూయాతు. పరబ్రహ్మణే నమః.